సమాజంలో డబ్బు ఎంత పనినైనా చేయిస్తుంది. చివరికి బంధాలు బంధుత్వాలను సైతం మంట కలిపేసే స్థాయికి దిగజారుతుంది. డబ్బు కోసం సొంత తల్లి సోదరిని మోసం చేసి వారి పేరుతో ఉన్న కంపెనీని సొంతం చేసుకొని కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న సంస్థను సొంతం చేసుకోవడానికి చూశాడు వ్యక్తి. ఇండియాలో సొంత కుటుంబ సభ్యులను మోసం చేసిన అతను న్యూజిలాండ్ లో మాత్రం జాతీయ స్థాయిలో లీడర్ గా చెలమణి అవుతున్నారు. తమను చీట్ చేసిన తమ కొడుకు సోదరుని న్యూజిలాండ్ ప్రభుత్వం శిక్షించాలని, ఏపీ సర్కార్ కూడా తమకు న్యాయం చేయాలని చీటర్ కిల్లర్ శివశేఖర్ నాయుడిని శిక్షించాలని వేడుకుంటున్నారు. తిరుపతికి చెందిన కిలారు శివశేఖర్ నాయుడు ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉంటున్న శివశేఖర్ నాయుడు అక్కడి నేషనల్ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. అతని సోదరి లత పేరిట యూనివర్సల్ గ్రైనైట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో కోట్లాది రూపాయల టర్నోవర్ తో కొనసాగుతుంది. అయితే న్యూజిలాండ్ లో ఉన్న శివశేఖర్ నాయుడికి సోదరి లత పేరిట ఉన్న యూనివర్సల్ గ్రైనైట్ కంపెనీపై కన్ను పడింది. దీంతో ఎలాగైనా కంపెనీని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు చీటర్ శివశేఖర్ నాయుడు. ఫోర్జరీ సంతకాలతో తల్లి మల్లీశ్వరి అనుమతి లేకుండానే కంపెనీని సొంతం చేసుకున్నాడు శివశేఖర్. అయితే కొద్ది రోజులకే ఫోర్జరీ సంతకాల విషయం కాస్త తల్లి సోదరికి తెలిసిపోవడంతో వారు శివశేఖర్ నాయుడుని నిలదీశారు. దీంతో అతనిలో ఉన్న విలనిజం బయటపడింది. గ్రెనైట్ కంపెనీ గురించి మాట్లాడితే ప్రాణాలు తీసేస్తానని హెచ్చరించాడు. తల్లి చెల్లిని బెదిరించిన శివశేఖర్ నాయుడు అంతటితో ఆగకుండా తన బామర్దితో చెప్పి మరికొందరు గూండాలతో కలిసి తన సోదరి ఇంటిపై దాడి చేయించాడు. తన సోదరుడు న్యూజిలాండ్ లోని అక్లాండ్ నుంచి ఎంపీగా పోటీ చేశారని తెలిపారు. ఆయన న్యూజిలాండ్ లోని నేషనల్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు. తాను న్యూజిలాండ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను చూసి తాను పెట్టుబడి పెట్టానని, కానీ ఇలా తన సోదరుడే మోసం చేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత వారే కదా అని ఇలాంటి వాటిని చూసి మోసపోవద్దని ఆమె సూచించారు. అలాగే న్యూజిలాండ్ లోని నేషనల్ పార్టీకి చెందిన నాయకులు శివశేఖర్ నాయుడు చేస్తున్న మోసాలను గుర్తించాలని అతని తల్లి మల్లీశ్వరి కోరుతుంది. మోసాలు చేసే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతుంది. తమకు జరిగిన అన్యాయంపై న్యూజిలాండ్ ప్రభుత్వం స్పందించాలని శివశేఖర్ నాయుడి తల్లి మల్లీశ్వరి కోరుతుంది. సొంత తల్లి చెల్లిని మోసం చేసిన అతన్ని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే యూనివర్సల్ గ్రైనైట్ కంపెనీలో తమకు రావాల్సిన వాటాను ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఏపీ ప్రభుత్వం స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి శివశేఖర్ నాయుడుపై చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. హలో, నేను మీ సిఎస్ రావు. తోడబుట్టిన వాళ్ళు పచ్చగా ఉండాలని సహజంగా కోరుకుంటారు. సొంత తమ్ముడే నట్టేట ముంచి న్యూజిలాండ్ వెళ్ళిపోయినటువంటి సంఘటన ఎవరినో కాదు, తెలుగుదేశం పార్టీ లీడరు. సహజంగా అనుకుంటారు రాజకీయాల్లో ఉంటే సమస్యలు ఉండవు, పరిష్కరించుకోగలరు ఎంత సమస్యనైనా అని. కానీ సొంత తమ్ముడు మోసం చేస్తే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో తెలుగు మహిళా లీడర్ ఉన్నారు. ప్రస్తుతం మనతోటి అసలు ఏం జరిగింది, వాళ్ళ తమ్ముడు ఎలా నిండా ముంచేసి విదేశాలకు పారిపోయారు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన దగ్గర సూర్యదేవర లత గారు ఉన్నారు. ప్రత్యేకంగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి ఆవిడ వాయిస్ వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా దాదాపు 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఆ సమస్యను మాత్రం పరిష్కరించుకోలేకపోతున్నారు, ఇంటి సమస్యని. అసలు ఏంటి అనేది తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అండి. నమస్తే. సో అందరు సమస్యల మీద మాట్లాడుతుంటారు మీరు, ఏ సమస్య ఉన్నా. కానీ మీ సమస్యని మీరు పరిష్కరించుకోలేకపోతుంటారు 10 సంవత్సరాల నుంచి. అసలు సరే, ఇంటి గుట్టు బయట పెట్టకూడదు అనుకుంటారు సహజంగా. కానీ బయట పెట్టలేనటువంటి పరిస్థితులు ఎంతకాలం నెట్టుకొచ్చారు. ఇప్పుడు బయట పెట్టాలి అనేటువంటి ఆలోచన ఇంతకాలం తర్వాత మీకు ఎందుకు వచ్చింది? అంటే అండి, ఒక లెవెల్ వరకు ఎవరైనా మనం ఆలోచిస్తాం బయట రాకూడదు ఈ కుటుంబ గుట్టు అనేది. బిహైండ్ దాని తర్వాత మనకు ఆలోచన ఎలా ఉంటుందంటే, అందరికీ తెలుసు, అంటే నా సర్కిల్ తెలుసు, నా సర్కిల్లో తెలియని వాళ్ళు లేరు, ఇంకా తెలియాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఇంకా ప్రజలు బయట ఓపెన్గా తెలియాల్సి వస్తే బయట ప్రజలు, నేను లత అని తెలిసిన వ్యక్తులు అందరికీ తెలిసిన విషయమే ఇది జరుగుతుంది. గత 10 ఏళ్ళుగా దీని గురించి ఫైట్ చేస్తుంది. నేను రాజకీయాల్లో 15 సంవత్సరాలుగా ఉన్నానండి. 15 ఇయర్స్గా రాజకీయాల్లో ఉన్న 10 ఇయర్స్గాను నేను దీని గురించి ఫైట్ చేస్తూనే ఉన్నా. ఒకటి, మనీ ఇక్కడ ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఎంత న్యాయం నిజాయితీ ఏదున్నా కూడా మనీ అనేది ఇక్కడ ఎక్కువ డామినేట్ చేస్తుంది. సో అధికారంలో ఉన్న
ఒక్కొక్కసారి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానివ్వండి, ఎవరైనా మనకు చెప్పి పంపారనుకోండి, ఆ టైం వరకు ఆ గంట వరకు ఓకే అవుతుంది అని అనిపిస్తుంది. ఆ ప్లేస్ నుంచి మనం పక్కకు వచ్చేసిన తర్వాత మళ్ళా నార్మల్. ఇప్పుడు నేను నా ప్రాపర్టీస్ అవన్నీ ఉండేది తిరుపతి, నేను ఉండేది హైదరాబాద్. నా పిల్లలు, నా ఫ్యామిలీ మెయింటెనెన్స్ అన్నీ మా హస్బెండ్ ఉంటారు. మా హస్బెండ్ ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తేనే మా ఫ్యామిలీ రన్నింగ్ అనేది ఉంటుంది. సో నా పిల్లల కోసం చదువులు అన్నీ ఇక్కడ ఉంటాయి. సో నేను ఆస్తి కోసం వెళ్ళిపోయి నేను అక్కడ కూర్చోలేను. సో అక్కడ ఆక్యుపైలు చేస్తారు. ఇంకోటి ఇవన్నీ కూడా నా సంతకాలే కానివ్వండి, నా కంపెనీలనే కానివ్వండి. అసలు ఏంటి ఆ డిస్ప్యూట్ అనేది తెలుసుకుందాం. ఇక్కడ సొంత తమ్ముడు ఇలా మోసం చేశాడు అనేది మీ బాధ, లేదంటే ఆస్తిని అతను చేజిక్సుకొని వెళ్ళిపోయాడు అనేటువంటి బాధ? ఇక్కడండి బ్రదర్ని నమ్మాం కదా, నమ్మక ద్రోహం ఇక్కడ. సో ఇప్పుడు మనకు ప్రతి ఫ్యామిలీలో ఏమైనా చిన్న చితక ఉండొచ్చండి, కాదనట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అటాక్ల వరకు వెళ్ళిపోయారు. నా కారుని తగలబెట్టడం వరకు కూడా చేశారు, మా మీద అటాక్ల వరకు చేశారు. ఒక్క టర్మ్ చూసినప్పుడు అంటే సొంతంగా మా ఇంట్లో పెరిగి మేము మా ఇంట్లో అతన్ని ఉంచుకొని మేము పెంచి పోషించి చదివించి విదేశాలకు పంపించి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మాతోనే ఉన్నాడండి. మీ సొంత తమ్ముడే కదా? సొంత తమ్ముడే. ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మా దగ్గర పెరిగాడు. సో అప్పటి నుంచి కూడా మేము పోషించి అన్నీ చేసి బిజినెస్ పెట్టించి, సో దానిలో మేము ఇన్వెస్ట్ చేసి, సో ఆ కంపెనీ నా మీద ఉండి ఒక విధంగా. మీ ఇద్దరికి ఎంత గ్యాప్ ఉంటుంది? 1.5 year 2 years ఏజ్ గ్యాప్ అంతే. మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత తీసుకొచ్చారా మీ తమ్ముడిని? చెన్నైలో ఉండేవాళ్ళం అండి అది వరకు, నా పెళ్ళి అయిన తర్వాత కూడా. సో చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ ఉండేవాడు, మీ దగ్గర ఉండి చదువుకున్నాడు. సో తర్వాత ఇప్పుడు ఆ టీనేజ్ ఏజ్లో ఉన్న ప్రాబ్లం, మగ పిల్లలకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అలాంటివన్నీ కూడా మా హస్బెండే ఫేస్ చేసేవాడు. ఒక టీనేజ్ అబ్బాయిని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా తల్లిదండ్రుల కన్నా కూడా మా హస్బెండ్ ఎక్కువ ఫేస్ చేశారు దాన్ని. అంటే కాలేజీలకి బంక్ కొట్టినా వెళ్ళి మాట్లాడటమే కానివ్వండి, సో ఎక్కడైనా ప్రాబ్లం తీసుకొచ్చినా కానివ్వండి, అలాంటివి ఏదైనా చేయాలన్నా మా హస్బెండే. సో మా మదరు ఫాదర్ కూడా విషయాలు చెప్పేవాళ్ళం కాదు. సో మీ ఇంట్లో సొంత పిల్లల్లాగా పెంచారు. సో మా హస్బెండ్కి ఎలా అనేదంటే ఆయన ఒక్కళ్ళేనండి, సో అన్నదమ్ములు లేరు. సో అట్లా ఏమంటే మనకు సపోర్టింగ్ ఉంటాడు, సో రేపు పొద్దున వీడు మన పిల్లలకి సపోర్టింగ్ ఉంటాడు అనే ఒక ఉద్దేశం అయితే ఆయనకు ఉండేది. సో అందుకనే ఇది చాలా ఫ్రీడమ్ కూడా ఉండేది. నాతో కన్నా కూడా మా హస్బెండ్తో ఎక్కువ ఫ్రీడమ్ ఉండేది. ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉన్నాడు? దగ్గర ఇంటర్ దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు కూడా ఉన్నాడండి. 2001లో వెళ్ళాడు. మ్యారేజ్ అప్పుడు దాకా ఉన్నాడా? వాడి మ్యారేజ్ అక్కడికి వెళ్ళాకే అయ్యింది. సో చదువుకోవటానికే కదా వెళ్ళింది, న్యూజిలాండ్ పంపించింది, డిప్లొమా చేయడానికే పంపించింది. సో 11 నెలలు ఏదో పీజీ లాంటిదే డిప్లొమా చేయడానికే వెళ్ళాడు. పంపించడంలో కూడా మీ పాత్ర ఉందా? న్యూజిలాండ్ పంపించట్లా? కన్ఫర్మ్ కానండి, అప్పుడు పంపించేటప్పుడు మా పాత్ర ఉంది. సో తర్వాత బిజినెస్ పెట్టించడమే కానివ్వండి, పెళ్లి చేయటమే కానివ్వండి, అన్ని రకాలుగా మేమే చూసుకునే వాళ్ళం. సో వాడు ఫ్లైట్ దిగాలన్నా, ఫ్లైట్ ఎక్కాలన్నా అన్ని రకాల ఇది మాదే. ఎందుకంటే మా ఫాదరు రైస్ మిల్ ఉంటుంది. సో అక్కడ ఆయనకి అంత అవగాహన కూడా ఉండదు. సో అందుకని మా హస్బెండ్ అయితేనే అన్నీ చూసుకోగలిగారు కాబట్టి మా హస్బెండ్తో ఎక్కువ ఉండేవాడు. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చేవాళ్ళ మీరు? మేమేనండి ఫైనాన్షియల్ సపోర్ట్ చదువుకోవటానికి కూడా. సో చదువుకోవటానికే కానివ్వండి, మా ఇంట్లో ఉండటమే కానివ్వండి, బట్టల దగ్గర నుంచి అండి. ఇంక ఇంట్లో ఒక పిల్లాడైతే ఎలా ఉంటాడో ఇంకా ఆ రకంగా ఉండేది. సో జనరల్గా ఏంటంటే ఒక స్టేజ్ వరకు అక్క తమ్ముళ్ళ మధ్య కానీ, లేదన్నా అక్క చెల్లెల మధ్య కానీ, లేదన్నా అన్న తమ్ముళ్ళ మధ్య, అన్న చెల్లెల మధ్య ఎలాంటివి ఉండవు. ఆఫ్టర్ మ్యారేజే ఇవన్నీ వస్తాయి సహజంగా. సో మీకు ఆఫ్టర్ మ్యారేజ్ అయినా మీ ఇద్దరి మధ్య సమస్య అంటే డిస్ప్యూట్స్ వచ్చినాయి, లేదంటే బిఫోర్ మ్యారేజా? బిఫోర్ మ్యారేజ్ వరకు ఏమీ లేదండి. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అంటే బిఫోర్ మ్యారేజ్ నాకు కంపెనీ రిజిస్ట్రేషన్స్ అయినటివి అవన్నీ చూస్తే ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది. ముందు నుంచే చీటింగ్ చేయాలని వాడికి ఒక ఉద్దేశం ఉందంటే. మాకు కంపెనీ పెట్టినప్పటికీ 2008లో పెట్టాం. అంటే అతనికి మ్యారేజ్ కాకముందే. పేరు ఏంటండి? కిలారి శివశేఖర్ నాయుడు. సో అంటే ఒకటి మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది, తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నారు. సో కంపెనీ అయితే
అతనికి మ్యారేజ్ కాకముందే మీరు పెట్టారు, ఇద్దరు పార్ట్నర్షిప్? ఇద్దరం పార్ట్నర్షిప్ కాదండి, యాక్చువల్లీ వాడిదైతే 0 ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ లేదండి, సో 0 ఇన్వెస్ట్మెంట్తో ఉండింది. సో ఎక్కువ మా హస్బెండే ఇది ఇన్వాల్వ్మెంటే ఉంది. సో అలా మేము ఇక్కడ నుంచి గ్రానైట్ పంపించడమే కానివ్వండి అవన్నీ చేసిన తర్వాత మళ్ళా వాడు ఏంటంటే అక్కడ ఇన్కమ్స్ వచ్చేటప్పుడు మాకు చెప్పలేదు. అక్కడ ప్రాఫిట్స్ అంటే లాస్ అయ్యే టైంలో మా ఫాదర్ చెప్పారు, వాడు కానీ లాస్ చేసి బిజినెస్ లాస్ అయితే మీకు రేపు పొద్దున ఆయనకంటే రైస్ మిల్లుని అమ్మేసి మీకు ఇస్తామనుకుంటున్నారేమో, మేము ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పాడు మా ఫాదర్. చెప్తే మా హస్బెండ్ అన్నారు, మిమ్మల్ని అడిగి పెట్టలేదండి, మిమ్మల్ని అడిగి నేను ఇవ్వలేదు, వాడు అడిగాడు చేస్తానన్నాడు, పెట్టాం. సొంత బామ్మర్దే. సో ఒకవేళ పోగొట్టాడంటే కూడా ఒకటి నేర్చుకుంటాడు అనుకుంటాము, సో మిమ్మల్ని అయితే మేము ఇబ్బంది పెట్టమండి అని చెప్పారు. సో అప్పటి వరకు అందరూ ఓకేనండి. ఎప్పుడైతే ఇన్కమ్స్ స్టార్ట్ అయ్యాయో మేము వెళ్ళి అక్కడ చూడం కదా, మేము ఇక్కడ ఉన్నాం ఇండియాలో, వాడికి ఏం కావాలన్నా ఇక్కడ నుంచి సప్లై చేసేదానికి ఇండియాలో మేము అతను న్యూజిలాండ్లో ఉండేవాడు, అంటే చదువు అయిపోయిన తర్వాత నుంచి అక్కడ కంటిన్యూ అవుతున్నాడు అక్కడే. సో అప్పుడు మ్యారేజ్ కాల అంటే ఫస్ట్ మ్యారేజ్ అయింది, డైవర్స్ అయిపోయింది. కంపెనీ పెట్టడానికి ఫస్ట్ మ్యారేజ్ అయిందా? అయ్యింది, డైవర్స్ కూడా అయిపోయింది. డైవర్స్ అయిపోయిన తర్వాత కంపెనీ ఫ్లోట్ చేశారా? కంపెనీ 2008లో ఇచ్చేసారు. ఓకే. తర్వాత నెక్స్ట్ 2011 ఏమో అన్న ఇంకో పెళ్ళి అయింది. అప్పటికి వరకు కంపెనీ నడుస్తుంది. మళ్ళా ప్రాపర్టీస్ కొంటూనే ఉన్నారు. ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా తిరుపతిలో కొన్నారు. సో మా మదరు ఫాదర్ మీదే కొన్నారు. అంటే వచ్చిన ఇన్కమ్ మీద అన్ని న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఇన్కమ్ మీద, ఆ కంపెనీ బేస్ మీద వచ్చిందే ఆ అమౌంట్స్ అన్నీ కూడా. సో వాటి మీద మా మదర్ మీద మా ఫాదర్ మీద ఇద్దరి మీద కొంటా ఉన్నారు. సో మా ఫాదర్ ఏంటంటే మా మదరు ఫాదర్ ఇద్దరు కొనుక్కుంటున్నారు కానీ నా మీదంటూ ఏమీ పెట్టకుండానే ఉన్నారు. సో మా హస్బెండ్ ఏమనుకున్నారంటే వాడి మీద కూడా లేదు కదా, మీ ఫాదరు మదర్ మీదే ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు అన్యాయం చేస్తారు, సో వాళ్ళు అలా చెయ్యరు కదా, సో వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదండి. సో మాకు ఆ డౌట్ కూడా లేదు, ఎందుకంటే అందరూ ఫ్యామిలీ బాగానే ఉంది, ప్రతిదానికి మేమే ఉండాలి వాళ్ళకి, అంటే ఏం జరిగినా ఆ ఇంటికి మేమే ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు కంపెనీ ఫ్లోట్ చేసేటప్పుడు పార్ట్నర్షిప్ రాసుకుంటారు కదా? రాసుకున్నాం. మీది కూడా ఉందా? నాది ఉంది. దానిలో అప్పట్లో మా మదర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నింది. మా మదర్ మీద కూడా షేర్ ఉంది. వాడు వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నాడు. సో వాడి మీద కూడా షేర్ 30-33% మేము షేర్స్. వర్కింగ్ పార్ట్నర్ అంతే, ఇన్వెస్టర్ కాదు. ఇన్వెస్టర్ కాదు. మీరు ఇన్వెస్టర్? నేను ఇన్వెస్టర్. మీ పేరు పైన ఉందా? మీ హస్బెండ్ పేరు పైన? మా హస్బెండ్ పేరు మీద, నా పేరు మీదే ఉంది. ఓకే. సో తర్వాత నాకేమీ ఇవ్వకపోవడంతో వాళ్ళు అన్నారు షేర్స్ పెంచుకుంటూ వస్తామన్నారు. సో నా మీద షేర్స్ పెంచారు. విల్లింగ్టన్, ఆక్లాండ్. ఓకే. విల్లింగ్టన్, ఆక్లాండ్లో ఉండేది. సో ఆ రెండిట్లో కూడా నావి 100 షేర్స్ ఉన్నాయి. కంపెనీ రిజిస్టర్ అక్కడ అయింది. రిజిస్టర్ అక్కడ అయింది, సంతకాలు ఇక్కడ నుంచి పెట్టాను. సో దాని తర్వాత ఏమైందంటే వీళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఆస్తులు కొనుక్కోవటం, అక్కడ ఆస్తులు కొనుక్కోవటం. దానికి ముందే నేను ఏంటంటే ఫస్ట్ వాడికి పెళ్ళి అవ్వకముందే, ఫస్ట్ మ్యారేజ్ కూడా నేను చెప్పాను కదా, పెళ్ళి అవ్వకముందే నేను ఇక్కడ ఇల్లు కొనుక్కోపోయినా హైదరాబాద్లో. వాడికి పిల్లనివ్వాలంటే న్యూజిలాండ్లో ఇల్లు లేకపోతే పిల్లనివ్వడానికి ఎవరికైనా ఇబ్బంది కదా అనే దాంతో నేను ఇల్లు కొనిపెట్టా అక్కడ. ఓకే. నేను డబ్బులు ఇచ్చి అక్కడ ఇల్లు కొనిపెట్టా. దానికి ఏంటి ప్రూఫ్ ఏంటి? మీరు చెప్తున్నారు ఇచ్చాను కొనిపెట్టానని, ఉందా ప్రూఫ్? అది అప్పట్లో ఎలా ఉండేదంటే అండి, ఇక్కడ ఆ న్యూజిలాండ్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళకి మేము ఇక్కడ డబ్బులు ఇస్తాం, వాడు అక్కడ తీసుకుంటాడు. ఓకే. అలా లేకుండా, ఎందుకంటే ఆ టైంలో వాడికి యాక్చువల్లీ ఉద్యోగం కూడా చేరి అప్పుడే 1 month అయ్యింది. సో అంత డబ్బులు కూడా ఉండవు. కాకపోతే వాడికి ఎక్కడి నుంచి అంత డబ్బు వస్తుంది, ఇల్లు కొనుక్కునే అంత డబ్బు ఎలా వస్తుంది? కంపెనీ ఫ్లోట్ చేసిన 2011 2008లో ఫ్లోట్ చేశారు. అప్పుడు డైవర్స్ ఫస్ట్ శివకుమార్ నాయుడు అంతేనా? తర్వాత అప్పుడు మీకు మొత్తం ఇన్కమ్స్ ఇండియాకి వచ్చాయి. ఇండియాకి వస్తే ఇక్కడ కొన్నారా ప్రాపర్టీస్? ఇక్కడ మా మదర్ ఫాదర్ మీద ప్రాపర్టీస్ కొంటనే ఉన్నాం కదా. సో మీ పేరు పైన కంపెనీ ఉంది కానీ, బట్ మరి ట్రాన్సాక్షన్స్ మీ పేరు పైన జరిగాయా? ఏం జరగలేదండి. మరి మీ పేరు పైన అకౌంట్ కూడా మీ పేరు పైన ఉండాలిగా? ఇక్కడ ఏంటంటే మా మదరు వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఉండారు కదా, సో మా మదర్ మీద ఉండింది. సో మా ఫాదర్కి కూడా ఏంటంటే, మా ఫాదర్కి కూడా ఎన్ఆర్ఐ అకౌంట్ అవన్నీ క్రియేట్ చేశారు. అంటే ఆయన కంపెనీలో ఎలాంటి మెంబర్షిప్ ఇది లేదు కానీ త్రూ కంపెనీ నుంచి అయితే ఆయన అకౌంట్కి డబ్బులు పడేవారు.
అప్పట్లోనే కోట్లు పడేది. సో అవన్నీ ఆస్తులు కొనటం జరిగేది. సో తర్వాత కొద్ది రోజులకి ఏమైందంటే మేము ఏ రోజైతే ఇంకొక పెళ్ళి కూడా అయ్యింది, తర్వాత మేము అడగటం స్టార్ట్ చేసాం. ఎన్ని రోజులకి మా హస్బెండ్కి ఏం చెప్పేవాళ్ళు అంటే, మా పిల్లలు అప్పుడప్పుడే చదువులు 10th అట్లా అవుతుందేమో, అయిన తర్వాత నేను న్యూజిలాండ్ తీసుకెళ్తాను, సో పిల్లలకి నేను అక్కడ కంపెనీ పెట్టిస్తాను అని అది చెప్పేవాడు. యాక్చువల్లీ నాకు PR కూడా అప్పుడే వచ్చేది, ఎందుకంటే నేను అక్కడ ఇన్వెస్టర్ని, నా పేరు మీద కంపెనీ ఉంది. సో ఆ టైంలో నాకు రావాల్సింది చేస్తానంటూ మబ్బి పెడతా చేయనీయకుండా అట్లా డిలే చేసేసి కొద్ది రోజులకు చూసుకుంటే నాకు కంపెనీయే లేదు, నా సంతకాలు ఫోర్జరీ కూడా చేసేసారు. అసలు ఫస్ట్ సంతకాలు ఎట్లా తీసుకున్నారు మీరు వెళ్ళకుండా? ఇక్కడికి తీసుకొచ్చాడు పేపర్స్. సో ఇక్కడ తీసుకొచ్చాడు, నేను సంతకం పెట్టినట్టు అక్కడ నుంచి లాయర్స్ అటాచ్ చేసుకున్నాము. సో అవన్నీ జరిగాయి. అక్కడ నుంచి అడ్వకేట్ త్రూ, అంటే వాళ్ళు అక్కడ మేము పార్ట్నర్షిప్ ఇలా రాసుకున్నాం అని చెప్పి అక్కడ నుంచి లాయర్తో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాం. అంటే వీళ్ళు పార్ట్నర్స్, నేను దీన్ని చూసుకుంటున్నాను అనేది ఒక లాయర్ త్రూ అక్కడ నోట్ చేసుకున్నాం. ఇప్పుడు అతను ఆ రోజున మీకు ఏ లాయర్ అయితే మీ పార్ట్నర్షిప్ డీడ్ రాశారో అతను ఇప్పుడు ఉన్నారా? మేబీ ఉండొచ్చండి, ఎందుకంటే 10 ఏళ్ళు అట్లా అయిపోయింది కదా. సో అదైతే లీగల్గా ఉంది కదా. సో ఎవరు అక్కడైతే లీగల్గా లాయర్ అటాచ్ చేసినా లీగల్గానే వర్తిస్తుంది న్యూజిలాండ్ కంట్రీలో. న్యూజిలాండ్ కంట్రీలో అంతా ఎట్లా ఉంటుందంటే మాట మీదనే, ఇప్పుడు మనకి ఇక్కడ మాట మీద చెల్లుతుందా అని అనుకుంటాం, కానీ అక్కడ మాట మీద చెల్లుతుందండి. సో అట్లాంటిది ఒక పేపర్ మీద పెట్టింది ఎందుకు చెల్లకుండా ఉంటుంది? ఖచ్చితంగా చెల్లుతుంది అక్కడ. మరి మీరు ఫోర్జరీ చేశారు సంతకాలు అనేది ఎప్పుడు తెలుసుకున్నారు? ఇక్కడ ఏమైందంటే తర్వాత మా మదరు కొన్ని ప్రాబ్లమ్స్లో వాడి అకౌంట్స్లో నుంచి, కంపెనీ అకౌంట్స్ నుంచి డబ్బులు అటు ఇటు పంపించడం ఇవన్నీ జరుగుతుంది. మా మదర్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆవిడకి తెలిసింది. సో మాకు ఇంకా పంచలేదు, నువ్వు త్రూ ఏదో చేస్తున్నావు, అటు ఇటు అకౌంట్ తారుమార్లు అవుతున్నాయి కాబట్టి మీరు తెంచేసుకోండి, సో క్లియర్ కట్ చేసుకోండి, నీది పెళ్ళైపోయింది, సెకండ్ మ్యారేజ్ కూడా నీది నువ్వు చూసుకో, వాళ్ళకి ఇచ్చేసాయి అని చెప్పారు. మీ బ్రదర్కి, తమ్ముడికి చెప్పారు. చెప్పినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు ఇవ్వాలి డిస్ప్యూట్? ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? ఇక్కడ 2012 అని అట్లా అనుకుంటున్నానండి. 2012 నుంచి స్టార్ట్. అంటే 4 years పాటు సక్రమంగానే జరిగింది. 4 years తర్వాత నుంచి మీకు అక్కడ అప్పటికి తెలిసిందా ఈ ఫోర్జరీ సంతకాలు? తెలీదు. సో అప్పుడు వాడి మాటల్లో నీకెక్కడ ఉంది కంపెనీ, నీదేముంది అనే మాటలు స్టార్ట్ అయినాయి. మా మదర్ అన్నారు, ఆవిడకి డౌట్ వచ్చింది. సో న్యూజిలాండ్ వెళ్ళారు మదరు. న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ లాయర్ని పెట్టుకొని, సో అప్పుడు ఎవరైతే ఆడిటర్ ఉంటారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి కనుక్కున్నారు. కనుక్కుంటే అప్పుడు బయట వచ్చాయి పేపర్స్. అంటే ఈ 4 years పాటు మీరు రిటర్న్స్ చేస్తుంటారు కదా, నా సంతకాలు అప్పటి వరకు వాడు ఫోర్జరీ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎవ్రీ 6 months కి బోర్డ్ మీటింగ్ ఉంటుంది కదా, ఎవ్రీ 6 months కి వాడు ఎవ్రీ 3 months 6 months ఉంటుందంట అక్కడ. సో ఆ ప్రతిసారి వీడే నా సంతకాలు పెట్టేస్తా వచ్చాడు. మరి ఈ 4 years పాటు మీరు అనుమానించలేదా? నాకైతే నిజంగా అంత అవగాహన లేదండి అప్పుడు. సో మా హస్బెండ్ ఏమో ఫుల్ బిజీగా ఉంటారు సినిమాల్లో. సో వీడు ఏదో చేస్తున్నాడు, ఎక్కడికి పోతుంది అని ఆయనకు ఒక నమ్మకం. నాకేమో ఒక పక్క ఒక హౌస్ వైఫ్గా ఉండటం, పిల్లలు, ఇల్లు, వీళ్ళకి మా మదర్ వాళ్ళకి ఏమైనా కావాలా, అంటే సొంత తమ్ముడు ఏం చేస్తాడు అనేది ఒకటి ఎవ్వరూ పట్టించుకోలేదండి. సో వాడు ఏదో చేస్తున్నాడు, ఇస్తాడు, ఆ ఒక్క నమ్మకం తప్ప ఇంకా వేరే ఏం లేదు మాకు. వాడు మోసం చేస్తాడనే థాట్ కూడా లేదు. సో అందుకని మేము పట్టించుకోలేదు. దాని తర్వాత కొద్ది రోజులకి ఇవన్నీ ఏం చేసుకుంటూ వచ్చాడంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మా మదర్కి తెలిసింది ఇలా ఫోర్జరీ జరిగింది అనేది. నా సంతకాలు 2 కంపెనీలు నావి 100 షేర్స్ ఉన్నవన్నీ కూడా. సో మొత్తం ఫోర్జరీ జరిగింది. సో ఫోర్జరీ జరిగిన తర్వాతే తెలిసింది. నన్ను వాడి కంపెనీ మొత్తం వైండప్ చేసేసి సో మా ఫాదర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇప్పుడు 4 years తర్వాతనా? అదే 11 నుంచి 12లో చేసినట్టున్నాడు. 12లో. మరి ఇలా జరిగిందని చెప్పేసి మీరు కంప్లైంట్ చేయలేదా? ఇక్కడ ఇంకొక విషయం అండి, నేను న్యూజిలాండ్ వెళ్తే వాడు జైలు పాలవుతాడు ఒకటి. నేను అక్కడ వరకు వెళ్ళకుండా ఉండటానికి చాలా రకాలు అడిగి చూశాను. నా మీద దాడులు, ఇక్కడ నా కుటుంబం మీద దాడి. సో మా మదర్ ఏం చేశారంటే వీటికన్నిటికీ
ఇక్కడ నా ఆస్తులకే కానివ్వండి, నా మీద ఉన్న ఆస్తులకే కానివ్వండి, ఎలాంటి అంటే నా మీద ఆస్తులు ఏంటంటే మా మదర్ దగ్గర నేను కొన్ని పర్చేస్ చేశాను. ఒకటేమో గిఫ్ట్ డీడ్ రాసింది. ఏంటంటే అక్కడ మోసపోయాను, సో నేను నా చేతిలో ఉన్నది ఇదే, నేను ఇంతవరకే న్యాయం చేయగలనని ఒకటేమో గిఫ్ట్ రాసింది. మిగతాదైతే నేను కొనుక్కోవటం జరిగింది ఆవిడ దగ్గర నుంచి. మీ మదర్ పేరు పైన ఉన్నాయి ఉన్నవి, మీ ఫాదర్ పేరు పైన ఉన్నాయి కొన్ని, అవి ఆయన బినామీ రాసేశాడు. అంటే ఈ గొడవలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో వేరే వాళ్ళ మీద ఆస్తులు ట్రాన్స్ఫర్ చేశాడు. అంటే బినామీలని పెట్టుకున్నాడు. సో నా ఆస్తులన్నీ కూడా ఇప్పుడు కోర్టు పరంగా కానివ్వండి, యాక్చువల్లీ నా మీదే ఉన్న ఆస్తులు, నాతోనే ఉన్న ఆస్తులన్నీ కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆక్యుపైలు చేసుకోవటం. ఎందుకంటే మా బ్రదర్కి వైసీపీలో ఉన్న నాయకులతో టచెస్ ఉన్నాయి బాగా, ఇక్కడైనా కూడా. అంటే పార్టీ వైసీపీయా మీ బ్రదర్? వైసీపీ, ఇండియాలో వైసీపీ. ఇప్పుడు అక్కడ న్యూజిలాండ్లో టీడీపీనా? న్యూజిలాండ్లో టీడీపీ కాదండి, అక్కడ వైసీపీ. కాకపోతే అక్కడ ఇది ఉంది కదా, అక్కడ లోకల్ పార్టీల్లో, అక్కడ వాళ్ళ కంట్రీలో ఉన్న పార్టీ నేషనల్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు కూడా దానికి మొన్న ఎంపీగా పోటీ చేశాడు. సో వాడికి ఏంటంటే నేను న్యూజిలాండ్ రాకుండా ఉండటానికి నా మీద అన్ని రకాల కేసులు అండి. ఇంకా ఒక సిస్టర్ అనేది చూడకుండా మదర్ని కూడా వదలలేదు దీనిలో. మదరు, మా హస్బెండ్, ఈవెన్ మా పిల్లల మీద కూడా ఆఖరికి మేము తిరుపతి వెళ్తే మా పిల్లల్ని కూడా వదలకుండా వాళ్ళు తిట్టారనో, పిల్లలు తిట్టారని కేసులు పెట్టించటం అలాంటివి. నా మీద ఏంటంటే నా ఇల్లు నేనే దొంగతనం చేశాను. ఆ ఇంట్లో నా పేరు మీదే ఉంటుంది నా ఇల్లు, నా ఇంట్లో సోఫాలు నేను తీసుకెళ్ళా. అలాంటి కేసులు 3 ఫైల్ చేసి ఉన్నారు. అంటే వైసీపీ గవర్నమెంట్ అప్పట్లో 2014 ఆ టైంలో, అప్పుడు టీడీపీ ఉంది కానివ్వండి. అంతకుముందు 13లో కూడా 13 కూడా టీడీపీ కదా? లేదు, అప్పుడు 13 14 గవర్నర్ ఓకే, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. అప్పుడు కూడా జరిగాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేసులు అది అన్నీ. మీ మీద కేసులు అన్నీ ఎప్పుడు ఏ ఇయర్లో? 2014 తర్వాత నేనా? 14 తర్వాత నుంచి స్టార్ట్ అవటం, నా కారు కూడా తగలబెట్టడం 19. మరి మీ గవర్నమెంట్ మీదే ఉంది కదా? గవర్నమెంట్ అదేనండి, ఏ గవర్నమెంట్ నాదే ఉండొచ్చు కానీ డిపార్ట్మెంట్లు ఎలా పనిచేస్తాయండి? డబ్బులు ఉంటే పనిచేస్తాయి. ఇప్పుడు నేను అరెస్ట్ చేయించగలిగాను నా కారు తగలబెట్టిన వాళ్ళని అని అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడితే తగలబెట్టించగలుగుతాం వాళ్ళని అరెస్ట్ చేయించగలుగుతాం అంటే వాళ్ళు ఒక రోజుకైనా 40-50 లక్షలు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. ఇంకోటి కేసుల్లో ఎక్కడ న్యాయం జరగట్లా. చూద్దాం, అంటే పోరాడుతున్నారుగా 15 సంవత్సరాల నుంచి, పార్టీలో ఉన్నా కానీ మీకు న్యాయం జరగలేదు అంటే అక్కడి వరకు తీసుకెళ్ళటం ఎలా అండి? ఇప్పుడు బాబు గారి కన్నా కూడా సమస్య అంటే రాష్ట్ర సమస్యలు చాలా ఉంటాయి. ఒక లీడర్గా అంతే కదా, అంత నా సమస్య అంత ఏమో. ఇప్పుడు ఎక్కడైనా కూడా నాయకులైనా ఎవరైనా కూడా అండి, మనేముంది, ఎవరైనా మనం వర్క్ చేసామనేది తెలియకపోవచ్చు, మనం ఎంతైనా కష్టపడవచ్చు, దానికి విలువ ఉంటుందా లేదో కూడా తెలియట్లేదు. ఎందుకంటే హానెస్ట్గా చెప్తున్నాను, అంటే నాకు బాబు గారు అయితే సపోర్ట్ చేశారు. సో దృష్టిలో ఉంది మీ ఇష్యూ అయితే బాబు గారు సపోర్ట్ చేశారు. బాబు గారు సపోర్ట్ చేయబట్టి మేము ప్రాణాలతో ఉన్నాం. అంతవరకు ఆస్తి లేకపోయినా ప్రాణాలతో ఉన్నాం. అంటే న్యూజిలాండ్లో ఉండి అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా? ఇప్పుడు అతను ఇండియా వచ్చిన తర్వాత మీ కారు తగలబెట్టడం, ఇళ్లలోకి వచ్చి దాడి చేయటం ఇవన్నీ ఎందుకండి? డబ్బు ఇస్తే ఇక్కడ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బు ఇస్తే చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బుతోనే ఏదైనా చేస్తారు. సో ఇప్పుడు బాబు గారు నాకు ఎస్పీలతో చెప్పారు, కలెక్టర్స్కి చెప్పారు, దాని మూలన మా ప్రాణం సేవ్ అవ్వచ్చు, నా ఆస్తులు మటుకు నేను కాపాడుకోలేకపోతున్నా. మమ్మల్ని ఏమీ చేయలేకపోవచ్చు వాడు. దానికి కారణం ఏంటంటే నిజం, బాబు గారు లేకపోతే నాకు బాబు గారు సపోర్ట్ లేకపోతే నన్ను ఎప్పుడో ఏమో చేసేవాళ్ళే, మా ఫ్యామిలీనైనా సరే. ఇవన్నీ ఇప్పుడు గత 5 ఏళ్ళుగా చూస్తే ఇంకా కేసులు పెట్టడం, మళ్ళా రిపీట్, అంటే పిల్లల మీద కూడా కేసులు పెట్టడం, అంటే పిల్లల భవిష్యత్తు పాడు చేయాలని.
అంటే నా ఆస్తుల్ని కబ్జా చేయటం. ఇప్పుడు డైలీ మీ ఫ్యామిలీని వెంటాడుతున్నాడు అక్కడి నుంచి న్యూజిలాండ్ నుంచి. నాకే ఫోన్ చేసి లాస్ట్ మంత్ నిన్ను ఎవరు కాపాడతారో చూస్తాను. ఎందుకు అంత అంటే శత్రువుగా మారిపోయాడు? సొంత తమ్ముడు ఏదైనా బాధ ఉంటే సో తోడబుట్టిన వాళ్ళకి తీర్చాలి, కానీ అంత శత్రువుగా మారడానికి కారణం డబ్బుల మీద వ్యామోహం అండి. ఒకటి నేనే గ్రేట్గా ఉండాలి, నేనే బాగుండాలి, ఇంకా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనే దానికోసం నన్ను ఇక్కడ స్టిక్ ఆన్ చేసి నన్ను ఇబ్బందులు పెట్టడానికి ఎస్టీఎస్ కేసులే కానివ్వండి, ఎస్సీ కేసులు కూడా పెట్టారు, కొట్టేశారు కూడా, అయిపోయింది. అది ఓ 10 ఏళ్ళు నడిచింది. నడిచిన తర్వాత కొట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇలాంటి కేసులన్నీ నా కార్లు తగలబెట్టింది. మీరు నమ్ముతారో నమ్మరో 18 or 19 నా కారు తగలబెట్టారు. ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ కూడా వెళ్ళా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. ఇప్పుడు అక్కడ అదే నగిరిలో నాకు పొలం ఉంది. నగిరిలో నియోజకవర్గంలో రోజాకి డబ్బులు ఇచ్చి నా పొలం దగ్గరికి నన్ను 5 ఏళ్ళు వెళ్ళనివ్వకుండా చేశారు. రోజా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? రోజాకి డబ్బులు అంటే పార్టీ ఫండ్ ఇచ్చి తిరుపతి ఎంపీకి గెలవటానికి డబ్బు ఇచ్చారు. సో స్టిల్ ఇప్పుడు కూడా టచ్లో ఉంటారు. అంటే ఏంటి బాగా మిలియనీరా ఏంటి మీ బ్రదర్? అదే కదా, ఇప్పుడు ఏ ఆస్తిలో నుంచి అయితే ఏ కంపెనీ నుంచి అయితే మొత్తం సంపాదించాడో అదంతా నాకు రావాల్సిన వాటా ఉంది కదా, నాకెందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఇంకొక విషయం దీనిలో ఒకటి చూస్తే, నేను న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ వెళ్ళా. 3 months ఉన్నాను అక్కడ. ఉన్నప్పుడు నేను న్యూజిలాండ్ వెళ్ళింది ఫస్ట్ టైం. సో అక్కడ నా సంతకం ఎలా వెళ్ళింది ముందే 10 సంవత్సరాల క్రితమే నా సంతకం అక్కడ ఎలా ఉంది. అక్కడ ఆడిటర్ ఫోన్ చేస్తే, అంటే మ్యూచువల్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఫోన్ చేసి అడిగారు. అతను చెప్తున్నాడు నా ముందే వచ్చి సంతకం పెట్టింది అంటాడు. నా పాస్పోర్ట్ చూస్తే తెలుస్తుంది కదండి. అవును, ఎప్పుడు న్యూజిలాండ్ వెళ్ళింది అనేది ఏంటనేది తెలుస్తుంది కదా. సో నా పాస్పోర్ట్లో ఫస్ట్ టైం నేను వెళ్ళింది న్యూజిలాండ్ లాస్ట్ ఇయర్ వెళ్ళా. ఈ కంపెనీ దాని మీద తెలుసుకోవడానికి వీటితో అసలు యాక్చువల్లీ సెటిల్మెంట్ కానీ అంటే వెళ్తే వీటి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందని వెళ్ళాం. అంటే 2012 నుంచి మీరు ఎదురుపడలా ఫేస్ టు ఫేస్? చాలా సార్లు ఎదురుపడ్డాం. చాలా చోట్ల పెద్ద పెద్ద వాళ్ళు సెటిల్మెంట్ చేయడానికి ట్రై చేశారండి. చేయని వాళ్ళు లేరు, చేశారు. కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం కొంతమంది వాడి దగ్గర డబ్బులు తీసుకొని సో సైలెంట్గా వదిలేసిన వాళ్ళు ఉన్నారు, లీడర్స్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది హానెస్ట్గా చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని లెఫ్ట్ పార్టీలను చెప్పుకునే వాళ్ళు కొంతమంది డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి వాళ్ళు కూడా లెఫ్ట్ పార్టీ లాంటి వాళ్ళు ఇప్పటికీ స్టిల్ నా ఇల్లు కబ్జా చేస్తున్నారు. అంటే మీ బ్రదర్ ప్రమేయం లేకుండానా? ప్రమేయం లేకుండా ఏవి జరగవు కదా. మీ ఇల్లు కబ్జా చేయాలంటే ఖచ్చితంగా అతను ఇప్పుడు ఇది ఎట్లా అవుతుంది? నాకు వాళ్ళకి జరిగేటప్పుడు మూడో వాడు రావడానికి ధైర్యంకి ఎవరు సపోర్ట్తో వస్తాడు? వాళ్ళు పంపిస్తే కదా వస్తాడు, లేదంటే రాడు కదా. నేను ఇక్కడ ఒక పార్టీలో ఉన్నాను. సో వాడు అవతలాడు రావాలంటే ధైర్యంగా కష్టమే కదా. సో ఎవరు సపోర్ట్ చూసుకొని వస్తున్నాడు? సో వాడు ఉండేది వాడు చేసేది వైసీపీకి సపోర్టు, వైసీపీ పార్టీకి ఫండ్స్ ఇస్తాడు. కొంతమంది మళ్ళా వాడు ఇక్కడ నేను తెలుగుదేశంలో కష్టపడి పనిచేసినా కూడా ఈ టైంలో ఇప్పుడైనా కూడా ఎట్లా ఉంటుందంటే మనీ ముందు ఏది పనికిరాదండి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టు ఎట్లా ఉందంటే పనిచేసేది ఇచ్చేసేది ఒకటి, ఫిలిం చేసుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు తయారవుతారు చూసారా, పార్టీలో అందరూ ఉంటారు అట్లాగే కదా. సో సేమ్ ఇలాంటి తగాదాలప్పుడు కూడా ఎట్లా అవుతుందంటే లేని వాళ్ళ పరిస్థితి తక్కువకి ఉన్నట్టే ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టగలిగేవాడు వాడు నిజాయితీ పరుడు లాగానే కనపడతాడు. సో ఇప్పుడు అది ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వైసీపీలో మేజర్గా అతనికి, మీ బ్రదర్కి? అక్కడ లోకల్ లీడర్స్ అయితే సపోర్ట్ ఉందండి. ప్రధానంగా ఎవరు? జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కొంతమంది క్లోజ్గా ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాకపోతే వాడు ఎవరినైనా మనీతో కొంటమే. సో ఫండ్స్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు తిరుపతి అనుకోండి, తిరుపతిలో ఎవరెవరు కంటెస్ట్ చేశారో వాళ్ళకి ఫండ్స్ ఇస్తాడు. కరుణాకర్ రెడ్డి క్లోజా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ రోజా, రోజాకి వీళ్ళందరూ ఫండ్స్ ఇస్తాడండి అందరికి.
వీళ్ళందరితో టచ్లో ఉంటాడా? ఫండ్స్ ఇస్తాడు. అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసిన వ్యక్తికి కూడా సో అతను ఉన్నాడు, ఏమీ చేయలేరు అని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంపీగా గెలిచిన అతను తిరుపతి ఎంపీ. సో ఇలా రాజకీయాలని అడ్డం పెట్టుకోవటానికి కూడా వాడికి అవసరం ఏంటంటే, నేను న్యూజిలాండ్ వెళ్తే వాడికి ఇబ్బంది, సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వెళ్ళాలంటేనండి కేసులు ఉన్నాయి, సో అటెండ్ అవ్వాల్సింది ఉంటాయి, ఇక్కడ వాయిదాలు ఉన్నాయి, ఇక్కడ ఆ కేసులు ఏమైనా నిరూపించగలిగేటివా? ఒకవేళ ఇప్పుడు నా ఇంట్లో మా మదర్ దొంగతనం చేసిందండి, అది ఎఫ్ఐఆర్. ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ వ్యవస్థని ఏమీ చేయలేకపోతున్నాగా. సో వాళ్ళ మూలాన ఈ 10 years లైఫ్ వస్తుందండి. ఇప్పుడు మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి సుమారుగా మీ బ్రదర్ పెట్టినాయి? దగ్గర 10 పైనే ఉండొచ్చండి. ఇప్పుడు ఇవన్నీ ట్రయల్స్లో ఉన్నాయా, కోర్టులో ఉన్నాయా, లేదంటే ఓన్లీ స్టేషన్ వరకు పరిమితం అయినాయా? అంటే ఇద్దరివి. ఇప్పుడు నా కారు తగలబెట్టాడు, అది ఇంతవరకు కోర్టుకు కూడా వెళ్ళాల. సో అవన్నీ చేయించేది ఏంటంటే వాళ్ళ బావమరిది, మీ బ్రదర్ వాళ్ళ బావమరిది చేస్తాడు. వాడి మీద రౌడీ షీటర్ కేసు కూడా ఉంది. రౌడీ షీటర్ అసలు విక్రమ్ చౌదరి అని. ఎక్కడ? అక్కడ తిరుపతి. ఓకే. సో అలాంటి వాళ్ళందరినీ వాడు ఈ రోజున ఈ 5 ఏళ్ళ లోపల ఇప్పుడు ఈ మధ్యనే నా ఇల్లు కబ్జా చేసి ఉన్నాడు. ఇక్కడ తిరుపతిలోనా లేదంటే తిరుపతిలో? మీ ప్రాపర్టీస్ అన్ని ఉండే తిరుపతి నగిరినా? నగిరిలో ఉన్నాయి, నగిరి నియోజకవర్గంలో ఉన్నాయి, తిరుపతి నియోజకవర్గంలోనూ ఉన్నాయి. ఓకే. ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్నాయి. మీ కంపెనీ ఉమ్మడి కంపెనీ మీద వచ్చిన ప్రాఫిట్స్ తోటి కొన్నారు అప్పట్లో. సో తర్వాత నేను తీసుకున్నాను. ఓకే. మీ మదర్ దగ్గర కొనుక్కున్నాను. మీ మదర్ ఏమంటారు ఇప్పుడు మరి? మా మదర్ నాకు సపోర్ట్ చేస్తున్నారని ఆవిడ మీద కూడా SC ST కేసులు పెట్టడం, ఆవిడని కూడా ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీ మదర్? సో యాక్చువల్లీ ఆవిడ తిరుపతిలో ఉండేవాళ్ళు, ఆవిడ మీద కూడా దాడులు జరుగుతున్నాయని నేనే తీసుకొచ్చేసుకున్నాను, నాతోనే ఉంటారు. ఈ 1 year క్రితం వరకు 1 year కూడా మొన్నటి వరకు న్యూజిలాండ్లో ఉన్నారు. ఆవిడ వేరుగానే ఉంటారు న్యూజిలాండ్లో అయినా కూడా, ఆవిడ వేరుగా ఉన్నారు. లాస్ట్ మంత్ ఆవిడ మీద కూడా కేసులు పెట్టున్నారు. వేరుగా అంటే అక్కడ ఎవరు ఉంటారు ఇప్పుడు? మీ బ్రదర్ కాకుండా? బ్రదర్తో ఉండట్లేదు, మాకు తెలిసిన మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా చుట్టాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో ఉంటారు. మీ ఫాదరు? మా ఫాదర్ తిరుపతిలో ఉంటారు, న్యూజిలాండ్లోనూ ఉంటారు. ఇప్పుడు మీ ఫాదర్ ఏమంటారు మరి? మా ఫాదరు ఆడపిల్లకి ఇచ్చేదేంటి, సో వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నా మీద కేసులు వేసిన దానిలో సివిల్ కేసుల్లో కూడా మా ఫాదరే కదా. సో నేను బినామీ, నా భార్య బినామీ నా ఆస్తుల మీద అని చెప్పి వేశాడు. సో యాక్చువల్లీ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన రోజే కోర్టులో చెప్పారండి, నువ్వు బినామీ అని అంటున్నావు, సో నీ భార్య బినామీ అంటున్నావు, నువ్వేం పెట్టి సంపాదించావు, ఎట్లా వచ్చింది నీకు ఈ ఆస్తులు అని చెప్పి అడిగారు. సో చెప్పడానికి ఒక కంపెనీ పెట్టుకుంటేనే ఒక కరెంట్ బిల్లో ఏదో ఒకటి ఉంటుంది, రిసిప్ట్ ఏదో ఒకటి ఉంటుంది, అది తెచ్చిపెట్టమన్నారు. సో ఎలాంటి ఆధారాలు లేవు. సో అందుకే ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వెకేట్ అయ్యింది. సో మా మదర్ది అని చూపెట్టుకోవటానికి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మా అమ్మమ్మ లాస్ట్ దగ్గర నుంచి ఆవిడ బిల్ చేసిన డబ్బులే కానివ్వండి, ఆ శ్రీధనమే కానివ్వండి, అవన్నిటి మూలనే న్యూజిలాండ్లో మా మదర్ కూడా ఇన్వెస్ట్ చేయటమే కానివ్వండి, నేను ఇన్వెస్ట్ చేయటమే కానివ్వండి, దాని త్రూ ఆ కంపెనీ స్టార్ట్ అవటమే కానివ్వండి, అక్కడ నుంచి డబ్బులతోనే న్యూజిలాండ్ నుంచి వచ్చిన డబ్బులతోనే ఇండియాలో ఆస్తులు కొనటమే కానివ్వండి, ఇవన్నీ రికార్డెడ్గా పక్కగా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా నడిపించకుండా మనం ఇప్పుడు చూస్తే వ్యవస్థలను ఎలా అయితే మేనేజ్ చేయగలుగుతాం అనేది నిదర్శనం, ఎగ్జాంపుల్ నా కేసు చూస్తే అర్థమవుతుందండి. సో మీ బ్రదర్ లాంటి వాళ్ళు ఏదైనా చేయొచ్చు, డబ్బులు ఏదైనా చేయొచ్చు, వ్యవస్థను ఎంతైనా మేనేజ్ చేస్తాడు, ఎంతైనా పొల్యూట్ చేస్తాడు. ఎంత పొల్యూట్ చేశాడు అని అంటే న్యూజిలాండ్ గవర్నమెంట్లో కూడా అక్కడ యాక్చువల్లీ చాలా హానెస్ట్, అంటే మనం ఇప్పుడు ఈరోజు ఈ వస్తువు ఇక్కడ మీరు ఒక 100 రూపాయల నోట్ ఆడ పడేసిపోతే మళ్ళీ రేపు వచ్చి ఎత్తుకోవచ్చు, మీరు ఆడెవడు పట్టుకెళ్ళని కూడా పట్టుకెళ్ళాడు, అంత ఇది నిజాయితీగా ఉంటుంది. అలాంటి దేశంలో కూడా వీడు నా సంతకాలు ఫోర్జరీ చేయటం. ఇప్పుడు కంపెనీ రిజిస్టర్ అయింది న్యూజిలాండ్ కదా, ఇప్పుడు మీరేమో ఇక్కడ సిటిజన్, మీరు ఇండియన్ సిటిజన్ కదా, మీ బ్రదర్ సిటిజనా, ఇండియన్ సిటిజనా లేకపోతే న్యూజిలాండ్ సిటిజన్? న్యూజిలాండ్ సిటిజన్. మరి మీరు ఇండియన్ ఎంబసీలో కంప్లైంట్ చేయాలి కదా, చేస్తారా? నేను ఒకటేనండి, ఒక్కసారి వేరే కేసు మీద వాళ్ళు ఇండియా వచ్చారు, రాడిసన్ హోటల్లో పిలిచారు, నన్ను మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడికి రమ్మన్నారు. ఎవరు, మీ బ్రదర్ వాళ్ళ? నన్ను ఆ గవర్నమెంట్, న్యూజిలాండ్ గవర్నమెంట్ రమ్మంది. అంటే మీరు న్యూజిలాండ్
ఎంబసీకి మీరు అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయ్యాం. వేరే ఒక కేసు మూలన వాళ్ళు నాతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు, నా ఇది తీసుకోవడానికి. సో వెళ్ళిన అప్పుడు రమ్మంటే నా మీద ఇక్కడ అప్పటికే చాలా కేసులు ఉన్నాయి, కేసులు పెట్టున్నాడు. సో నేను ఇప్పుడు ఇంక ఈ కేసులు వదిలి వెళ్తే మళ్ళీ నాకు మీద లుక్అవుట్ నోటీస్ అయినా రావచ్చు కదా అటెండ్ అవ్వకపోతే. సో అందుమూలన నేను అప్పుడు వెళ్ళలేకపోయా. సో మొన్న వెళ్ళిన తర్వాత నేను కాంప్రమైజ్ చేసుకుంటాను, నన్ను ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు, బయట పెట్టద్దు అని అడుక్కున్నాడు, రిక్వెస్ట్ చేసుకున్నాడు. డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చాడు. న్యూజిలాండ్ మీరు వెళ్ళినప్పుడు మేము వెళ్ళిన చోటుకు వచ్చాడు, రిక్వెస్ట్ చేసుకున్నాడు, అన్ని డ్రామాలు చేశాడు. ఎందుకంటే వాడి 14వ తారీఖున వాడికి ఎలక్షన్ ఉంది. మేము 7వ తారీఖు వెళ్ళి దిగాము, 8వ తారీఖే వచ్చాడు మా దగ్గరికి. అక్కడ ఎంపీగా పోటీ చేశాడు న్యూజిలాండ్లో పోటీ చేశాడు. పోటీ చేస్తే అక్కడ పోటీ చేసిన దానికి గాను వాళ్ళ దగ్గర ఇది నా విషయం బయట వస్తే ఆ రోజే వాడిని పోటీకి అర్హుడు కాదు, ఏ రోజైతే ఇది బయట వస్తే. సో అప్పటి వరకు ఆ 4 days 5 days వరకు నన్ను బతిలాడుకోవటం, రిక్వెస్ట్ చేసుకోవటం చేశాడు. ఎలా చెప్పాడంటే నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, సో వాడు పడిపోతే తల దెబ్బ తగిలితే వామిటింగ్స్ చేసుకుంటున్నాడు, డాక్టర్స్ ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు అని అన్నాడు. సో హాస్పిటల్కి ఎవరిని రానివ్వరు, హాస్పిటల్లో ఉన్నాడని ఒక ఫోటో తీసి పెట్టాడు. ఫోటో తీసి అంటే ఫోటో మేబీ ఇవన్నీ అబద్ధాలు అనేదే అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడో జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడో హాస్పిటల్లో ఉండొచ్చు మేబీ. ఆ ఫోటోలు నాకు ఆ రకంగా సెండ్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే నేను వాడి ఇంటికి వెళ్ళలేదు కదా, నేను వేరుగా ఉన్నాను కదా. సో అందుకని ఆ రకంగా సెండ్ చేసి ఉండొచ్చు. తర్వాత అనిపిస్తుంది నాకు, ముందు నేను నిజమని నమ్ముతాను కదా. సరే మేబీ నాకేమనిపించిందంటే ఏదో ఇంత దూరం వచ్చాను, నిజంగా వాళ్ళ అబ్బాయికి అలా అయ్యి ఉంటే వాడు ఏమైనా అయ్యాడు అనుకుంటారు పరిస్థితి. సో ఇంత దూరం వచ్చి నేను వాడిని ఏదో చేసిన ఫీలింగ్ నాకు ఎందుకు, సో వెయిట్ చేద్దామని వెయిట్ చేశా. తర్వాత 2-3 days అలాగే, అంటే 8th నుంచి ఇంకో 2-3 days ఇలా ప్రొలాంగ్ చేసేసాడు. హాస్పిటల్లో ఉండాలి, నేను ఉండాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, రాలేకపోతున్నాను అని. తర్వాత ఎలక్షన్ ఉంది 13వ తారీఖు. నాకు చాలా టెన్షన్గా ఉంది, నీ ఫోన్ చేస్తే నీ గుండె దాడి వచ్చేసేటట్టుంది, నేను ప్లీజ్ నేను రేపటికి వస్తాను, ఈ ఒక్కరోజు నన్ను వదిలేసి రేపు ఎలక్షన్ పోలేకపోని అన్నాడు. సరే ఎలక్షన్ అయిపోయింది, ఆ నైట్కే రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు లాయర్ని మీట్ అవ్వు అన్నాడు. ఓడిపోయాడు. ఓడిపోయిన వెంటనే నువ్వు లాయర్ని మీట్ అవ్వవు అని అన్నాడు. నేను మా మదరు, మాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరం కలిసి సినిమాకి వెళ్ళాం. వెళ్తే మా వెనకాల వచ్చారు. అంటే అక్కడ తెలుగు వాళ్ళంటే కొంచెం తక్కువ ఉంటారు, వీడు వేరే నోటెడ్ పర్సన్. మా మదర్ ఆల్రెడీ అక్కడ చాలా సంవత్సరాలు ఉన్నారు. అక్కడ సోమపల్లి వేణు అని వీడి దగ్గర పనిచేస్తాడు, ఒంగోలు అతను వచ్చి మేము ఎవరింట్లో అయితే ఉన్నామో వాళ్ళ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వటం మొదలుపెట్టాడు. వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఉన్నారా అనేది చెప్పటం అడిగాడు. సో అక్కడ చాలా పెద్ద క్రైమ్ అది, అలా ఇంటికి వచ్చి వాడు అలా చెప్పకూడదు. సరే ఆ రోజు కూడా ఏదో పోనీలు అనుకొని వదిలేశారు, వాళ్ళైనా క్షమించారు. ఎందుకు తెలుగాళ్ళం ఒకసారి ఇది ఎందుకు చేసేదని అలా ఆ రోజు చేశారు. తర్వాత అక్కడ అంటే అలాంటి కంట్రీలో కూడా వీడు బెదిరించడానికి ట్రై చేసే విధానం చెప్తాడు. సినిమాకి వెళ్తే సినిమా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక నలుగురిని అక్కడ ఆ తెలుగు వాడికి సంబంధించిన వాళ్ళు, అంటే వీడు కొంచెం ఏంటంటే అక్కడ ఫండ్స్ ఇప్పుడు ఏదైనా జరుగుతుంటే ఫండ్స్ ఇస్తూ ఉంటాడు. సో అట్లా కొంచెం వాడి దగ్గర ఒక 4 చెంచా వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళని తీసుకొచ్చి సినిమా అయిపోయి మేము బయట వచ్చేసేటప్పుడు మా మదర్ దగ్గరికి నా దగ్గరికి వచ్చి మీరు శివ మదర్ కదా, శివ సిస్టర్ కదా అని మాట్లాడడం మొదలుపెట్టారు. అవునని చెప్పేసాం, వస్తూ ఉన్నాం. తర్వాత మమ్మల్ని మాకు ఎవరైతే షెల్టర్ ఇచ్చి మేము ఎవరింట్లో అయితే ఉంటున్నామో వాళ్ళకు వచ్చి బెదిరిస్తున్నారు, మీరు వాళ్ళని ఇక్కడ ఇట్లాంటివి ఎంకరేజ్ చేసి శివాకి ఇది చేస్తున్నారు మీరు అని చెప్పి వాళ్ళని బెదిరించడం చేశారు. అంటే అలాంటి దేశంలో అలాంటివి జరగటానికి కూడా వీలు లేదు. సో మా మదర్ ఆ రోజే కంప్లైంట్ ఇచ్చారు. సో నెక్స్ట్ అక్కడ కంప్లైంట్ చేశారు, మా మదర్ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే గతంలో కూడా మా మదర్ ఒక 7 years బ్యాక్ కూడా న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు సో ఇలాంటివే చేస్తే మా బ్రదర్ మా మదర్ని బెదిరించడం, అంటే ఇక్కడలాగా చేయడానికి ట్రై చేస్తే మా మదర్ అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏంటంటే మా మదర్ ఎక్కడైతే ఉంటారో 300 meters డిస్టెన్స్లో ఎక్కడ ఉండకూడదు అనేది ఒక వార్నింగ్ ఇచ్చారు ఆల్రెడీ వాడికి.
ఆల్రెడీ అది ఉంటుంది కాబట్టి మా మదర్కి ఎప్పుడు కూడా వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా మా మదర్ న్యూజిలాండ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆవిడకి ఫోన్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందా, సో మా మదర్కి లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా తెలుగు వాళ్ళని లైన్లో తీసుకొని ఆవిడ లాంగ్వేజ్ ఏంటో ఆ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకొని లైన్లో తీసుకొని ఆవిడ యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉంటారు. స్టిల్ ఇప్పటికి కూడా అదే జరుగుతుంటుంది ఆవిడ ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు అంతా కూడా. అలా ఆవిడకి ఆ సెక్యూరిటీ ఉంది. అది కాకుండా గతంలో మా వాడు ఇదేలాగా నన్నైతే ఎలా చీట్ చేశాడో ఇదేలాగా అక్కడ ఇంకొకరిని పార్ట్నర్ అని చెప్పి పెట్టుకొని వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇట్లా చేస్తే వాళ్ళు కేసు వేశారు న్యూజిలాండ్లో. అంటే అక్కడ మన తెలుగు వాళ్ళే అక్కడ సిటిజన్ అనమాట. వాళ్ళు కేసు వేశారు. వేసినప్పుడు అది దానిలో క్లియర్గా వాడి మెంటాలిటీ ఏంటి, వాడి పర్సన్ ఎలాంటి వాడు అనేది మొత్తం చీటరు, అబద్ధాలు చెప్తాడు అనేది మొత్తం జడ్జి మొత్తం ఇతని మైండ్ సెట్ అంతా చదివేసింది, మొత్తం రికార్డెడ్గా ఇచ్చేసింది. జడ్జి ఇచ్చింది, న్యూజిలాండ్ గవర్నమెంట్లోనే జడ్జి అలా ఇచ్చింది. ఉన్నాయి, డెఫినెట్గా మీకు చూపిస్తాను. అలా మొత్తం రికార్డెడ్గా ఇచ్చారు. కానీ అలా ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆడిటర్ ఎవరైతే ఉన్నాడో అంటే లిక్విడేట్ చేసిన వ్యక్తి అతన్ని ఆ గవర్నమెంట్లో ఉన్న ఇప్పుడు క్రిస్టఫర్ లెక్సన్ అనే అతను అక్కడ అధ్యక్షుడిగా ఉన్నారు న్యూజిలాండ్కి. అతను ఈ పార్టీకే కానీ సంబంధించినప్పుడు వీడికి సీట్ ఇవ్వాలన్నప్పుడు శివశేఖర్ నాయుడికి సీట్ ఇవ్వాలన్నప్పుడు కిలార్ శివశేఖర్ నాయుడికి అతను ఎవరైతే ఉన్నాడో ఆడిటర్ని, సో ఇతని క్లియర్ చిట్ గురించి అడిగారు. ఇతని రికార్డ్ ఏంటి అనేది, ఆడిటర్గా ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, అతనే డిసిప్లిన్ కూడా చూస్తారు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్ని చూస్తారు కాబట్టి అతను ఏం చేశాడంటే క్లియర్ చిట్ ఇచ్చాడు. ప్రీతిష్ పటేల్ అని ఇండియన్ కంపెనీ ఫ్లోట్ చేసినప్పుడు కూడా ఇతనే చేశాడా? లిక్విడేట్ చేసింది కూడా ఇతనే. నాకు ఫోర్జరీ సంతకం చేసింది కూడా ప్రీతిష్ పటేలే. ప్రీతిష్ పటేల్, కిలార్ శివశేఖర్ నాయుడు వీళ్ళిద్దరూ కలిసే చేశారు. సో వీళ్ళిద్దరూ కలిసే క్లియర్ చిట్ కూడా అక్కడ గవర్నమెంట్ కి సబ్మిట్ చేశారు కిలార్ శివశేఖర్ నాయుడు. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో జరిగినప్పుడు జడ్జి కాపీ కన్నా ఇంపార్టెంట్ ఏం కాదు. యాక్చువల్లీ ప్రీతిష్ పటేల్ ఈ రోజు నేను కేసు వేస్తే ప్రీతిష్ పటేల్ జైలుకి వెళ్ళాలి. అతను కంపెనీ ఫ్లోట్ ఎప్పుడు చేశాడు? స్టార్టింగ్ లోనేనా? 2008లోనేనా? కాదు, 8లో కంపెనీ పెట్టాం, క్లోజ్ చేసింది 12లో కదా. 12లో క్లోజ్ చేశారు. ఫ్రెష్ గా లిక్విడ్ చేసి ఉంటాడు కదా. లిక్విడేట్ అదే నాది ఫోర్జరీ చేసి లిక్విడేట్ చేసేసి నా కంపెనీని. సో దానిలో ఉన్న స్టాకే కానివ్వండి అన్ని మా ఫాదర్ మీదకి షిఫ్ట్ అయిపోయినాయి. ఫోర్జరీ చేయడంలో ఇతను కీలక పాత్ర ప్రీతిష్ పటేల్. అంటే క్లోజ్ చేశాడు కాబట్టి క్లోజ్ చేసి మళ్ళీ కొత్త కంపెనీని ఫ్లోట్ చేశాడు, లిక్విడేట్ చేశాడు. నా మీద ఉన్న కంపెనీ లిక్విడేట్ చేసేసి వేరే కంపెనీకి మార్చేశాడు. సో దీనిలో కీలక పాత్ర వహించింది ప్రీతిష్ పటేల్. అతని మీద కేసు పెట్టారా మరి మీరు? అతని మీద నేను ఆల్రెడీ ఒకసారి నోటీస్ పంపించాను. సో తర్వాత అక్కడే అతని ఉద్దేశం ఏంటంటే నేను అక్కడికి వచ్చి ఫైట్ చేయాలని, ఫైనాన్షియల్గా చాలా ఖర్చు అవుతుంది, సో అక్కడ స్పెండ్ చేయాల్సిన నాకు వీసాకి అయితే ప్రాబ్లం ఉండదు కానివ్వండి. ఇప్పుడు నేను అక్కడ సిటిజన్ కాదు, మా మదర్ సిటిజన్. సో మా మదర్కి PR హోల్డ్ ఉంది. సో మా మదర్కి ఫ్రీ లాయర్ అయినా వస్తారు, కానీ నా సంతకాలు ఫోర్జరీ చేయింది, మా మదర్ది కాదు. సో అలాంటప్పుడు నేను లాయర్ని పెట్టుకోవాలి, మా మదర్ కాదు కదా. సో మా మదర్కి ఫ్రీ లాయర్ ఇచ్చినా కూడా అది యూజ్ అవ్వదు. కానీ ఇప్పుడు ఇండియన్ ఎంబసీ ఉంటుంది కదా, న్యూజిలాండ్లో ఇండియన్ ఎంబసీ ఉంటుంది, వాళ్ళు డీల్ చేస్తారు కదా కేసుని. మీరు అక్కడ కంప్లైంట్ చేస్తే ఇప్పుడు అక్కడ న్యూజిలాండ్లో మేమేమి చేయలేకపోయాం. అంటే న్యూజిలాండ్లో ఏంటంటే మనం ఆ గవర్నమెంట్ని అడగటమే చేసాం. ఇప్పుడు కాదు ఇప్పుడు ప్రతి చోట కూడా ఇప్పుడు న్యూజిలాండ్ సంబంధించి ఎంబసీ ఇండియాలో ఉంటుంది, అలాగే న్యూజిలాండ్లో ఇండియా ఎంబసీ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మీరు న్యూజిలాండ్ ఎంబసీకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు అక్కడ పంపిస్తారు. ఇండియన్ ఎంబసీకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా. అదేనండి, ఇక్కడ ఒకటి యాక్చువల్లీ అక్కడ ఒక స్టోరీ చేయాలనుకొని అయితే కొంతమంది మీడియా వాళ్ళు అక్కడ కూడా అప్రోచ్ అయ్యారు మమ్మల్ని. అప్రోచ్ అయ్యారు. మీకు ఒకటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఎలాంటి వాళ్ళనైనా మేనేజ్ చేసేస్తాడండి. ఇక్కడే నేను ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చాను ఇండియాలో. మళ్ళీ నేను ఒక పొలిటీషియన్ అని కూడా వాళ్ళకి తెలుసు. ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చాను, ఒక్కరోజు వేశారు, రెండో రోజు తీసేశారు. అంటే ఏ రకంగా మేనేజ్ చేస్తాడు. ఇప్పుడు ప్రీతిష్ పటేల్ అన్న వ్యక్తి కూడా ఇండియన్. సో ఆయన కూడా మేనేజ్ చేశాడుగా.
సో ఆయనకి ఏంటంటే ఈరోజు ఎవరైతే అక్కడ న్యూజిలాండ్లో వ్యక్తులు కొంతమంది ఫోన్ చేసి నువ్వు ఇలా చేసావు ప్రీతిష్ పటేల్ గారు, మీరు ఇది చేయకూడదు కదా అని అంటే, అతను ఏం చేస్తున్నాడంటే మీకు కూడా నేను లిక్విడేట్ చేశాను కదా, మీ కంపెనీలు కూడా చేశాను కదా అని అన్నాడు. ఓకే, అంటే నేను మీ కంపెనీలు చేశాను కదా, మీరు ఏమైనా మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు అవి కూడా బయట పెడతాం అని అంటే, వాళ్ళు అన్నారు మాకు చేసింది కరోనా టైంలో చేసావు, సో మాకు ఎలాంటి భయం లేదు, నువ్వు బయట పెట్టినా మాకు వచ్చిన నష్టం ఏమి లేదు, మేము రికార్డు పూర్వంగా మేము చూపెట్టుకోగలుగుతాం, మాదేం తప్పుడు కేసులు కాదు, మేము ఫోర్జరీలు చేయించలేదు, సో నువ్వు చేసిన తప్పు అని చెప్పారు. ఇప్పుడు తెలుగు కమ్యూనిటీ మొత్తం తెలుసండి వీళ్ళు చేసిన ఫ్రాడ్. ఓకే, ఇప్పుడు ఏంటి మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు న్యూజిలాండ్ గవర్నమెంట్ని కూడా మీ బ్రదర్ మేనేజ్ చేస్తున్నాడు అంటారా? గవర్నమెంట్ మేనేజ్ కాదు కానివ్వండి, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు అక్కడ కూడా, న్యూజిలాండ్ గవర్నమెంట్లో కూడా. అక్కడ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే అండి, అపోజిషన్కి తెలియలేదు ఇంకా. ఓకే, ఇప్పుడు అక్కడ మీరు ఒక లెటర్ రాయొచ్చు కదా ఇక్కడ నుంచి. గతంలో మేము చాలా పెట్టాము, సో దానికి తగ్గ మెయిల్స్ ఉంటాయి కదా, మెయిల్స్ ఉన్నాయి. నేను గతంలో 2012 నుంచి పెట్టిన మెయిల్స్ రికార్డ్ అంతా ఉంది, వాళ్ళ దగ్గర నుంచి మాకేం వచ్చింది, మేమేం సెండ్ చేసాం. మీరు ట్వీట్ చేయొచ్చు కదా, ఆయన క్రిస్టఫర్ ఎవరు ఉన్నారు అంటున్నారు కదా, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్. సో ఇప్పుడు అదే చేస్తాం, ఆయన ట్వీట్ చేయొచ్చు ఆయనకి, ఇప్పుడు అదే జరుగుతాం, ఇండియన్ ఎంబసీకి పెట్టచ్చు కంప్లైంట్. ఖచ్చితంగా ఇప్పుడు అదే చేస్తామండి. ఇప్పుడైతే అదే చేయాలనేది కూడా, ఇప్పుడు వన్స్ బయట రాకుండా సెటిల్ చేసుకుంటాడా కోర్టులు ఇప్పటి వరకు, ఎందుకంటే ఒకసారి మొన్న అంటే 2-3 years బ్యాక్ ఇన్ని నా కారు తగలబెట్టాడు, ఇన్ని రకాలు కొట్టించాడు, దాడులు జరిగాయి. కొట్టించాడా మిమ్మల్ని? కొట్టించాడండి. అంటే మీ ఇంటి మీదకి మనుషులు పంపించారా? ఇంటి మీద కంటేనండి ఇప్పటికి కూడా స్టిల్ ఆ కేసు నడుస్తూనే ఉంది. 40 మంది రౌడీలతో దాడి జరిగింది మా మీద. నేను మా పెద్ద అబ్బాయి, మా మదరు, మా హస్బెండు పెళ్ళికి వెళ్ళాం తిరుపతి. వెళ్తే అదే రోజు నా ఇంటి దగ్గరనే, నేను ఏ ఇంట్లో అయితే తిరుపతి వెళ్తే ఉంటానో నా ఇంటి దగ్గర, నా పేరు మీద ఉన్న ఇంటి దగ్గరనే, నా ఇంట్లోనే మా మీద 40 మందితో దాడి జరిపించారు. ఆ రోజు నా చేతిలో లక్కీగా పెప్పర్ స్ప్రే ఉండబట్టి మేమందరం తప్పించుకోగలం. కరెక్ట్గా అది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన 1 నెలలోనే జరిగింది. 2014 1 నెల కూడా కాదు, 10-15 రోజుల్లోనే కూడా జరుగుండొచ్చు. స్టిల్ ఆ కేసులకి మేము సాక్ష్యం చెప్పడానికి వెళ్తుంటే కూడా సాక్ష్యం కూడా తీసుకోకుండా డిలే. న్యూజిలాండ్లో ఉంటూ అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా ఇండియాలో ఉండే సిస్టమ్స్ని, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వ్యవస్థని మొత్తం ఎలా అంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అండి, నాకు రావాల్సింది 100 కోట్లు అనుకోండి, 5 కోట్లు పడేస్తే ఏదైనా చేస్తాను. మీకు ఇప్పుడు ఇక్కడ నాకు ఇవ్వాల్సింది ఎక్కువ ఉంది, 5వ వంతు 10వ వంతు నేను పడేసాను అనుకోండి, ఏమైనా చెల్లుతుంది ఇక్కడ. ఇప్పుడు నువ్వు సొంత తమ్ముడు కదా, మిమ్మల్ని అసలు భౌతికంగా అసలు లేకుండా చేయాలనేటువంటి అది నిర్ణయానికి వచ్చినట్టు మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే అండి, మా మదర్ కన్న తల్లి మీదనే SC/ST కేసులు పెట్టిన వాళ్ళు. ఇప్పుడు తల్లి ఏ రోజు కూడా తల్లి బయట వేరే వాళ్ళు, ఇప్పుడు మా పెదనాన్న పిల్లల ఇంట్లో ఉందనుకోండి, మా మదర్ వెళ్ళినప్పుడు తిరుపతిలో, వాళ్ళ ఇంటి మీదకి రౌడీని పంపించి వాళ్ళ కార్లు పగలగొట్టి, అంటే మా మదరు ఎవరింట్లో కూడా ఉంచుకోవాలన్నా భయపెట్టేది. మా మదరు ఎవరింట్లో, ఇప్పుడు మా పెదనాన్న పిల్లల ఇంట్లో ఉంటుంది వెళ్తే, అంటే సొంతం మా పెదనాన్న అనమాట, మా ఫాదర్కి అన్న పిల్లల ఇంట్లో ఉండింది అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే వాళ్ళ ఇంట్లో ఉందని తెలిసిన రోజు, అంటే అట్లాంటివి వెళ్తుంది. పెదనాన్న పిల్లలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి మీద పడి రౌడీలు పెట్టి, రౌడీలు అంటే వాడి బావమరిదే, వాడు తాగుబోతూ అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. అతని ద్వారా ఆపరేట్ చేస్తాడు, మొత్తం రౌడీయిజం అంతా ఆపరేట్ చేసేది అతని ద్వారా. అతను ఎవరి దగ్గర పని చేస్తుంటాడు ఇక్కడ? ఏం పొలిటికల్గా ఏమీ లేదండి. వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కేసులకు వెళ్ళినా వీడు డబ్బులు ఖర్చు పెడతాడు. ఆ పొలిటీషియన్ ఈ పొలిటీషియన్ మాట్లాడతాడు, డిపార్ట్మెంట్లో వ్యక్తుల్ని మేనేజ్ చేయగలుగుతాడు, ఇడిపిస్తాడు. వాడు తల పగలగొట్టి వచ్చినా, చంపినా ఇంతవరకు నిరూపించలేని కేసులు వాడి మీద.
నిరూపణ అవ్వదండి. ఎవరి పేరు ఏందని? విక్రమ్ చౌదరి. నిరూపణ ఏ ఊర్లో ఉంటాడు అతను? తిరుపతి. నా ఇంట్లో కబ్జా చేసి ఉన్నాడండి స్టిల్. తిరుపతి నా ఇల్లు, తిరుపతి టౌన్ లో నా ఇల్లు ఉంటది, నా ఇంట్లో కబ్జా చేసి ఉన్నాడండి. నా ఇల్లు నాది కమర్షియల్ బిల్డింగ్, దానిలో ఒక ఫ్లోర్ కబ్జా చేసి వాడు ఉన్నాడు దానిలో. ఆ రకంగా ఎవరినైనా కొడతాడు, ఎవరినైనా ఇచ్చేస్తాడు. మరి మీరు కంప్లైంట్ చేస్తే తీసుకోలేదు అసలు పోలీసులు? నేను అదే, నా కారు తగలబెట్టింది వాడే కదా, సీసీ ఫుటేజ్తో సహా దొరికాయి, సీసీ ఫుటేజ్తో కూడా దొరికింది. అప్పటికి కూడా అరెస్ట్ చేయలేదు. నేను అదే చెప్తున్నాను కదా, బాబు గారి దగ్గరకు వచ్చి నేను చెప్పుకొని ఎస్పీల దాకా వెళ్తే కానీ అరెస్ట్ చేయించలేకపోయా. నేను అమరావతి రావాలి, ఒక ఇన్సిడెంట్ జరిగితే అమరావతి రావాలి, ఇక్కడ చెప్పాలి, మళ్ళీ ఎస్పీ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత యాక్షన్ ఉంటుంది. ప్రతి కేసులో అంతే, ప్రతి కేసులో అంతే. ఇప్పుడు మా మీద నా ఇంట్లో నేను సోఫాలు తీసుకెళ్ళాను అనే కేసు కూడా పోలీసుల దగ్గర నుంచి ఫోన్ అరెస్ట్కి ఆ మాత్రం చదువుకొని వాళ్ళండి. ఇదంతా కేవలం ప్రాపర్టీస్, ఆస్తి కోసం ఆస్తి కోసం వ్యవస్థల్ని ఆ రకంగా మేనేజ్ చేయటం. అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో వాళ్ళ వైఫ్ పాత్ర ఉందా, లేదంటే వాళ్ళు కేవలం వాళ్ళ బావమర్దేనా? అంతా ఉంటారు కదండి, అందరూ ఉంటారు కదా. ఇప్పుడు వైఫ్ అనేది వాళ్ళు ఇప్పుడు మనకెందుకు, ఎవరికి రావాల్సింది వాళ్ళకి ఇచ్చేసి తెంచేసుకుందాం, గొడవలు వద్దు అని అనుకుంటే ఈ రకంగా ఉండకపోవచ్చు కదా. అంటే జనరల్గా ఏంటంటే సొంత అక్కనో చెల్లెల్లో మోసం చేద్దామని ఏ సోదరుడు కూడా అనుకోడు కదా. వాళ్ళ మీద ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ కారణంగానే అయ్యిందా, లేదంటే ఈ స్వతహాగానే ఇతనికి పుట్టినటువంటి బుద్ధి అనుకోవాలా? ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఇప్పుడు పీస్ఫుల్ లైఫ్ ఉండాలి అని ఏ కుటుంబంలో ఎవరైనా కోరుకున్నారనుకోండి, తెంచేసుకునేవాళ్ళు. సో అలా కోరుకోవట్లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు అవతల వాళ్ళ బ్రదర్, నేను చెప్తున్నా వాడు క్రిమినల్ అని చెప్తున్నానే, వాళ్ళకి వీడిస్తేనే మెయింటెనెన్స్, ఏమి చేసుకోరు, ఏం చేసుకొని బతికేది లేదు. సో మెయింటెనెన్స్ వీడు ఇవ్వాలన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉండాలి కదా. సో కొంతమంది దీని మీద బతుకుతున్నారు కదా. సో మొత్తం కీ రోల్ మొత్తం వాళ్ళు బావమరిది అంటారా? బావమరిది. వాడు జైలుకి వెళ్ళినా, వాడు ఎవరినైనా చంపి వచ్చినా వాడి మీద కేసు లేకుండా, ఇప్పుడు నాకు తెలిసి నా కేసులన్నీ 13లో అయినటివైనా ఇప్పటి వరకు ట్రయల్స్లో ఇంకా జడ్జిమెంట్లు రాని కేసులు అన్నీ ఉన్నాయి, అట్టాగే ఉన్నాయి. మేము వెళ్ళి చెప్తాం రా నిజం, మేము వచ్చి సాక్ష్యం చెప్తామంటే కూడా తిప్పిస్తున్నారే కానీ సాక్ష్యం కూడా తీసుకోవట్లా. వాడివి అంటే మా కేసుకు సంబంధించే కదా, బయట ఇప్పుడు నేరపు ఇట్లాంటి యాటిట్యూడ్ ఉన్నవాడు బయట గొడవలు కూడా ఇట్లాగే ఉంటాయి కదా. రౌడీ షీట్ ఉందంటున్నారుగా, 2-3 ఏళ్లలో కేసులు కొట్టేసుకుంటారండి. చంపితేనే 2-3 ఏళ్లలో కేసులు కొట్టిస్తున్నారంటే ఎంత మనీ ఇది ఖర్చు పెడుతున్నారో మీరు చూడండి. ఇతను ఏం చేస్తుంటాడు అసలు బై నేచర్? డైలీ యాక్టివిటీ ఏంటి ఆ విక్రమ్ చౌదరిది? ఏముంది, తాగటం, తిరగటం, అంతే. ఏం బిజినెస్లు కానీ ఏం లేదండి. మీ బ్రదర్ ఇచ్చే డబ్బులతో ఇక్కడ తన ఆస్తులకి ఇక్కడ కాపాడటమా? తన ఆస్తులు నా మీద ఏమైనా ఇట్లాంటివి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటానికి, బెదిరించడానికో ఇట్లాంటి వాటికో వాడుకోవటం, ఒక సైకోలాగా వాడు అట్లా. అతనికి మ్యారేజ్ అయిందా? ఏమో తెలియదండి నాకు, పెళ్ళయిందా డీటెయిల్స్ తెలియదు. వాళ్ళు బాగుంది. మీ బ్రదర్కి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి. 2 పిల్లలు, ఫస్ట్ వైఫ్కి ఒక కూతురు. వాళ్ళు మేజరా మైనర్సా? చిన్న పిల్లలు, మైనర్స్. సో కాబట్టి మీ ఇద్దరు తెలుసుకోవాలి మరి ఇప్పుడు, అంతేగా? మీరు మీ బ్రదర్ తెలుసుకోవాలి. మళ్ళీ న్యూజిలాండ్ ప్లాన్ ఉందా? తప్పకుండా వెళ్తానండి. ఎందుకు వెళ్ళానండి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా పోరాడుతున్నా. సో దీనిలో ఎవరి సపోర్టు లేదు. అంటే గవర్నమెంట్ సపోర్ట్ కానివ్వండి, డిపార్ట్మెంటే కానివ్వండి, అంటే ఇల్లీగల్గా యాక్టివిటీస్లో వాళ్ళు, నేను నిజం చెప్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు నా మీద పెట్టిన కేసులకి ఆ టైంలో ఉన్న డిపార్ట్మెంట్ పనిచేసిన వాళ్ళు ఎవరో చూస్తే నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది? కేసులు పెరిగిపోతున్నాయి అంటే పెరిగిపోకేమవుతాయి? అన్యాయమైన కేసులు పెట్టి ఈ కోర్టుల టైం వృధా,
ప్రజల టైం అంటే అన్యాయంగా ఇరుక్కుపోయిన వాళ్ళ అంటే పక్కా ఎవిడెన్స్ పోలీస్ స్టేషన్లోనే కనబడినప్పుడు దాన్ని కోర్టుకి వెళ్ళి ఇది ఛార్జ్షీట్లు వేయిస్తున్నప్పుడు ఆ పోలీసు వ్యక్తుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నా? సో నేను ఒక రాజకీయ నాయకురాలుగా అడుగుతున్నా, ఇది ఎవరికి జరిగిన అన్యాయమే, నాకే కాదు ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, నాలా ఫేస్ చేసే వాళ్ళు అక్రమ కేసుల్లో చాలామంది ఉండొచ్చు. సో ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాం? ఆ పోలీసులు ఎందుకు వదిలిపెట్టాలండి? అదే వాళ్ళ మీద పరువు నష్టం దావా ఎందుకు వేయకూడదు? చేసారా మరి ఇప్పుడు ప్రైవేట్ కేసులు ఏమన్నా వేసారా? నెక్స్ట్ నేను వేస్తాను, నేను వదిలిపెట్టను. ఎవరైతే వీటికన్నిటికీ ఇచ్చేసారో వాళ్ళు ఇప్పటికి గెలిచిన కేసులను కూడా మా హస్బెండ్ని కానీ ఇబ్బంది పెట్టాలనో, ఎందుకంటే మా హస్బెండ్ని కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేశారంటే ఆయన పని చేస్తే మాకు జాబ్ చేయాలి కదా, దాన్ని డిస్టర్బ్ చేయాలి. దాన్ని డిస్టర్బ్ చేయాలనంటే మేము ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండకూడదు కాబట్టి మా ఆయన్ని డిస్టర్బ్ చేయాలి. సో మా ఆయన్ని ఇరికించటం. సో కిందకి కోర్టులో గెలిచినా కూడా మళ్ళీ కావాలని జిల్లా కోర్టులో వేసి ఇబ్బంది పెడుతున్నారు. సహజంగా ఒక ఒపీనియన్ ఉంటుంది సమాజంలో, ఉన్నత వర్గాల్లో పెద్ద గొడవలు ఉండవు, ప్లస్ ఎస్పెషల్లీ చౌదరీస్లో అయితే అసలు ఇలాంటి డిస్ప్యూట్స్ ఏమి ఉండవు పెద్దగా అని అనుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తుంటే మీ కేసు పొలిటీషియన్, మీరు ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి మహిళ, పైగా పరిచయాలు కూడా ఉంటాయి తెలుగుదేశం పార్టీలో మీకు. మరి మీకే ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కింద వాళ్ళకి ఏం రావు? సహజంగా ఏమనుకుంటారంటే వీళ్ళ సమస్యలు పెద్దగా ఉండవులే, వాళ్ళు అంతా మాట్లాడుకొని సెట్ చేసుకుంటారు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీ కేసు చూస్తుంటే ఉన్నత వర్గాల్లోనే ఈ సమస్యలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నత వర్గాల ఇది అని కాదండి. ఒక కుటుంబం డిస్ప్యూట్ వచ్చినప్పుడు కలపటానికి చేసే ప్రయత్నాలు చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఎట్లా ఉంటారంటే నేను ఇప్పుడు సెటిల్ చేస్తాను, దీనిలో చాలామంది పొలిటీషియన్స్ కూడా ఉన్నారండి, నేను పేర్లు అనవసరం కానివ్వండి, ఈ సెటిల్ చేస్తే ఎంత ఇస్తారు అనే వాళ్ళు ఉన్నారు. సరే సరిగ్గా నాకు అన్యాయం చేయడానికి చాలామంది ప్రయత్నించారు. ఓకే, ఎందుకంటే అమ్మా ఏదో ఇచ్చింది తీసేసుకో, ఓకే నువ్వు తీసేసుకో, లేదంటే వాడు నేను ఇంకా ఇబ్బంది పెడతాడు, ఇలా అని నన్ను బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు. నీ పక్క న్యాయం ఉండొచ్చు కానీ వాడికి నీకన్నా ఎక్కువ డబ్బు ఉంది, మళ్ళీ నిన్ను ఏమైనా చేస్తే నువ్వు వాడితో ఫైట్ చేయలేవు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే మొత్తానికి ఏంటంటే డబ్బు ఉంటే ఒక న్యాయం, డబ్బు లేవు. ఇక్కడ ఒకటేనండి, క్యాస్ట్ కానీ ఇదేం కాదు, కానీ డబ్బున్న వ్యక్తి డబ్బు లేని వ్యక్తి, ఇక్కడ రెండే ఉంటాయి. సో దీనిలో ఎవరికి తీసేయలేము. రాజకీయంలో నేను ఈ పార్టీలో ఉన్నాను కదా అని చెప్పి ఈ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా నాకేమి సపోర్ట్ చేశారు. ఒకటి నాకు చేసింది బాబు గారు, అక్కడి వరకు వెళ్ళాలి కదండి, ప్రతిరోజు అయితే వెళ్ళలేరుగా, ఎప్పుడో ఒకసారి సందర్భం వస్తుంది చెప్తారు. కానీ మేబీ నా టైమో ఏమో, కానీ బాబు గారు 2014లో నాకు బాగానే అపాయింట్మెంట్స్ ఇచ్చారు. ఆయన ఆ టైంలో ఆ క్రూషియల్ టైం, ఆ టైం ఆ టైంలో నాకు అన్ని అపాయింట్మెంట్స్ దొరకకపోతే నేను బతుకుండే వాళ్ళం కాదేమో. ప్రతిదీ ఆయనకి చెప్పి ఆయన కూడా ఒక్కొక్కసారి అడిగారండి, ఏమ్మా పని అయిందా అని. 100 మందిలో నేను నిలబడుకొని ఉన్నా నన్ను పిలిచి అడిగేవాళ్ళు. అలా ఆ టైంలో నన్ను ఆయన వరకు రీచ్ అవ్వాలంటే కష్టం కదా, ప్రతిసారి రీచ్ అవ్వటం కష్టం. నా ఒక్క సమస్య కాదు, ఆయనకి చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఈ పార్టీలో ఉన్న అందరు నాయకులు అలా ఉంటారు కదండి. అందరూ మనం ఇప్పుడు ఈ అమ్మాయి మనకి పనిచేస్తుంది, పార్టీ కోసం కష్టపడుతుంది, పనిచేస్తుంది, ఈ అమ్మాయిది సాల్వ్ చేద్దాం అనే ఆలోచన అందరికీ ఉండదు కదా. సో కొంతమంది దానిలో కూడా ఒకళ్ళు చెప్పుకోదగ్గ వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు తప్ప మిగతా అందరూ అండి ఎవ్వరికి వాళ్ళు కింద స్థాయి నుంచి, ఈవెన్ నేను ఓపెన్గానే చెప్తా, నాకేం భయపడాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఉన్న మా తిరుపతి ఎమ్మెల్యే కూడా నాకు అగైనిస్ట్గానే వర్క్ చేసింది. ఎవరు? సుగుణమ్మ. సుగుణమ్మ ఆ రోజుల్లో నాకు ఆ లోకల్లో నాకు ఆ ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా కూడా నేను నిలబడ్డా.
ఫైట్ చేసా. ఉమ్. నాకు అప్పుడు ఆవిడ సపోర్ట్ చేయలే. ఆవిడ ఎంతసేపు వాళ్ళ అల్లుడు పెత్తనం ఉండేది, ఉమ్. వాళ్ళ అల్లుడి పెత్తనం ఉండేది. అందుమూలన ఆవిడ నాకు సపోర్ట్ చేయ మీకు సపోర్ట్ చేయకపోతే మంది మీ బ్రదర్ వైపు నిలిచారా? ఖచ్చితంగా నిలబడ్డారు కదా. ఇప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు అన్నప్పుడు అవతల నిలబడి పనిచేశారు కదా. సో ఇంకెవరున్నారు కొంచెం అంటే మిమ్మల్ని అటువైపు ఉండి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారండి. ఎందుకు పార్టీలో ఉన్నారండి. పై స్థాయి వాళ్ళనా? పై స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు? జిల్లా స్థాయి కాదండి, స్టేట్ స్థాయి నాయకులు కూడా ఉన్నారండి. దీనిలో పెద్ద స్థాయి నాయకులు కూడా ఉన్నారు. మరి బాబు గారిని అంటే నా విషయం ఏపీలో తెలియని వాళ్ళు లేరు. లీడర్స్ మా జిల్లా మొత్తం తెలుసు. జిల్లాలో నాయకులకి ఇంకా వైసీపీయా, కాంగ్రెస్సా, తెలుగుదేశమా అనేది అవసరం లేదండి. ప్రతి నాయకుడికి తెలుసు. సో సూర్యదేవర్లత, సో ప్రాబ్లం ఇది. సో మా మదర్ సైడ్ వాళ్ళు ఏమో కిలారి అనుకుంటారు కాబట్టి సో వాళ్ళ ప్రాబ్లం ఇది. అమ్మ కుటుంబ గొడవ అంటే ఏంటి? కుటుంబ గొడవ అంటే చచ్చిపోయే వరకు వదిలేస్తారా? దీన్ని ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. సో ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ అవ్వట్లేదు అనుకోండి. ఒక విషయం దీంట్లో అవనప్పుడు సమాజం అని నేను అనను కానివ్వండి, లీగల్గా పనిచేస్తున్న డిపార్ట్మెంటే కానివ్వండి, వ్యవస్థే కానివ్వండి, ఎందుకు ఇంకా ప్రొలాంగ్ చేస్తుంది? న్యాయం ఎక్కడుంటే అటు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ టైంకి వచ్చేటప్పుడు పార్టీల కన్నా కూడా నేను చెప్తున్నా, నేను పార్టీలో ఉన్నానో కాదు, ఇంకోటో కాదు, నాదే తప్పు ఉంటే నాది కూడా అడగచ్చు. నా తప్పు నిజాలు ఎందుకు కప్పిపుస్తున్నారు సార్? వాడు నేను చెప్తున్నాను, ఇప్పుడు వాడు వైసీపీ వాడు, నేను టీడీపీఏ కూడా కదా, కానీ డబ్బు ఉంది కదా, వైసీపీ వాడికే సపోర్ట్ చేస్తారండి. సో డబ్బు బయట ఉంటే అటు సపోర్ట్ చేస్తారు. అది అర్థమైంది ఈ 10 సంవత్సరాల్లో మీకు. అంతేగా, డబ్బే ప్రధానం, అన్నిటికీ డబ్బే ప్రధానం. ఈ డబ్బుతోటే మొత్తం మేనేజ్ చేస్తున్నారు అనేది మీ భావన? ఖచ్చితంగా అండి. డబ్బు ఎటు ఉందో అటే నడిపిస్తున్నారు కూడా. బాబు గారిని కలిసినప్పుడు చెప్పలేదా ఎవరెవరు ఎలా? ఏమండి అంత టైం ఎక్కడ ఉంటుంది? బాబు గారు అంత టైం మనకి ఇవ్వలేరు కదా. ఇష్యూ ప్రాబ్లం ఇది ఉంది సార్ అని చెప్తా, అమ్మ కన్సర్న్ అక్కడ ఎస్పీని వెళ్ళి కలువు, సిఎస్ చెప్తారు, అట్లా వెళ్ళి చేయిస్తారు, ఫోన్ చేయిస్తారు అంటాను. కానీ ఆయనకి ఇదంతా వినే టైం ఎక్కడ ఉంటుందండి? ఆయనకున్న సమస్యలు ఆయనకుంటాయి. మీ జిల్లానే కదా, భువనేశ్వర్ గారిని కలిసే ప్రయత్నం చేయలేదా? నేను చెప్పలేదండి. ఇప్పుడు ఈ నా పర్సనల్ విషయం చాలా వరకు ఇన్ని సంవత్సరాలు కూడా బయట రాకూడదని అనుకున్నాను. సరే అట్లాంటప్పుడు మేడం కలిసి చెప్పడానికి కాదు కానివ్వండి, మనకు అంత అపాయింట్మెంట్స్ ఇచ్చి మనం చెప్పే ఇంత ఇది వాళ్ళకి ఉండాలి కదా, టైం ఉండదు. ఇంకోటి మొన్న ఒక ప్రముఖ ఛానల్కి వెళ్ళినప్పుడు ఇంకా ప్రతిదీ ఎన్ని రోజులు హైడ్ చేస్తాం, ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటాం, ఎన్ని రోజులు బయట తెలియకుండా ఉంటుంది. సో ఏ రోజో ఒక రోజు అయితే ఎప్పుడో ఒక చోట ఫుల్ స్టాప్ అంటూ పడాలి. సో ఇన్ని సంవత్సరాలుగా కూడా 15 సంవత్సరాలు నేను పార్టీకి పనిచేస్తున్నా, మమ్మల్ని ఫైనాన్షియల్గా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఈ కేసుల్లో కానివ్వండి, వైసీపీ మూలానే కానివ్వండి, సో అన్ని రకాల కూడా ఇబ్బంది పడ్డా. సో మా పిల్లల్ని కూడా నేను సేవ్ చేసుకోవటానికి భయపడినట్టే అయింది. ఇప్పటికీ కూడా లాస్ట్ మంత్ కూడా నాకు ఫోన్ చేసి బెదిరింపులు వస్తున్నాయి. సో ఇది ఎవరికైనా చెప్తే ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ మ్యాటర్ కదా. బెదిరింపులు అంటే ఎక్కడి నుంచి? న్యూజిలాండ్ నుంచే? ఇక్కడ న్యూజిలాండ్ నుంచే. ఓకే, ఫ్యామిలీ మ్యాటర్ కదా అంటారు. ఏంటండి ఫ్యామిలీ? ఇప్పుడు మీ తమ్ముడు అమౌంట్ ఇచ్చేస్తే క్లియర్ అయిపోయినట్టేనా? అంటే షేర్ మీ కంపెనీలో నా షేర్ నాకు ఇవ్వాలి. సరే అప్పటికి చాలామంది సెటిల్ చేసినప్పుడు నన్ను ఇలా నాకు ఇలా చెప్పినప్పుడు కూడా నేను ఒకటే డెసిషన్ తీసుకున్నా, పోతే పోనీ, ఎంతో అంత సెటిల్మెంట్ అయిపోయి కేసులు విత్డ్రాల్ అయిపోయి ఇది అయిపోతే పోతే పోనీ అని కూడా ఒప్పుకున్నాను. అక్కడ ఒప్పుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, ఇస్తానంటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంట్లో గేమ్ వేరే ఉంటుందా? మళ్ళీ వేరే స్టార్ట్ చేస్తాడు. అంటే ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంతేగా? అదేనేమో తెలియట్లేదు. ఇప్పుడు నలుగురు ముందుకు వచ్చి ఒప్పుకున్నప్పుడు
అంటే సొంత మీరు సిస్టర్ కాబట్టి మీ దగ్గర ఏమో కాదనలేకపోతున్నాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత వేరేలాగా. ఇప్పుడు ఎవరైనా మధ్యస్థం చేస్తే ఆ పెద్ద మనిషికి 30 లక్షలు అండి, 40 లక్షలు బేరం పెడతారు. నువ్వు ఇది సెటిల్ చేసావంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు అండి, పొలిటీషియన్, పెద్ద పొలిటీషియన్సే. మీరు ఇది సెటిల్ చేశారంటే మీకు 30 లక్షలు ఇస్తాం. సో వాళ్ళు అడ్వాన్స్ తీసుకుంటారు, మమ్మల్ని కూర్చోబెడతారు. కూర్చోబెట్టడానికి ఇస్తాడు. సో దాన్ని తీసుకుంటాం. అలా ఎన్ని సందర్భాల్లో జరిగింది? చాలా సార్లు జరిగాయండి. నేను ఒక్కళ్ళ ఈ 10 సంవత్సరాల్లో నేను గత 5 ఏళ్ళుగా అయితే తిరిగాను. 5 ఏళ్ల తర్వాత అయితే లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళటం, నేను ఇట్లా వీటి గురించి మధ్య సెటిల్మెంట్కి రమ్మంటే వెళ్ళకపోవటం అవన్నీ మానేసా. కొంతమంది దగ్గరికి అయితే అప్పట్లో అయితే అయిపోద్దని ఒక ఆశతో వెళ్ళేదాన్ని. అది కూడా కాకుండా వాళ్ళు పెద్దాళ్ళు కదా అని. తర్వాత తెలిసింది వాళ్ళు డబ్బులు తీసుకొని మనల్ని కూర్చోబెడుతున్నారని. తర్వాత వెళ్ళటం మానేశాను. ఇంకా తర్వాత వాడే ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ని ఒకళ్ళని పట్టుకొని డ్రామా చేస్తూ వాడికి ఏదో హార్ట్లో హోల్ ఉందని, అంటే ఒక 2 years బ్యాక్, అంటే ఎలక్షన్కి అప్పుడు మా మదర్ మా ఇంట్లో ఉన్నారు. ఆ టైంలో వాడికి ఫ్యామిలీతో అంత ప్రాబ్లమ్స్ లేవనేది అక్కడ చూపెట్టుకోవాలని ప్రయత్నించినట్టున్నాడు. అంటే సీట్ రాలేదు కదా ఎంపీ సీట్ కోసం న్యూజిలాండ్లో. సో ఆ టైంలో ఏం చేశాడంటే మా మదర్కి నాకు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి వాడికి హార్ట్లో హోల్ ఉంది, సో వాడికి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు బాధపడుతున్నాడు, సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నాడు, వాళ్ళకి ఎట్లా కావాలంటే అలా చేస్తాను అని చెప్పి అది ఇది మాకు మాటలు చెప్పారండి. సో హాస్పిటల్ ఫోటోలు కూడా పంపించారు. వాడు హాస్పిటల్ ఏదో టెస్టులు చేసుకుంటున్నట్టు అది జనరల్ మళ్ళీ తర్వాత తెలిసింది విని జనరల్ చెకప్ చేసుకుంటుంటే ఆ ఫోటోలు పంపించారు. ఇక్కడ అపోలో, చెన్నై అపోలో. అది సరే రప్పించాం, మాట్లాడాం. మా హస్బెండ్ కాళ్ళు పట్టుకున్నాడు, ఏడ్చాడు, తప్పు చేశాను బావగారు అది ఇది అని చెప్పాడు. సరే ఎంతకో అంత సెటిల్ చేసేసుకుందామని మాట్లాడుకున్నాం. వాడే వచ్చాడు కదా, మాట్లాడుకున్నాం. సరే బావగారు నేను వేసేస్తాను, నేను చేసేస్తానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట మార్చేశాడు. అంత చేసినాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చాడు, లేదు అట్లా కాదు, ఇంత తక్కువ, ఇట్లా మాట్లాడుకుందాం, అలా మాట్లాడుకుందాం. అట్లా 2-3 రోజులు వచ్చాడు. మా మదరు వాడు వెనకాల, ఇప్పుడు కొడుకు ఎవరైనా వచ్చిపోతుంటే వెనకాల వెళ్తారు కదండి, అలా వెళ్తుంటే మా మదర్ని గట్టిగా ఇట్లా పక్కన పట్టేసుకొని ఒక ఫోటో తీయమని ఫ్రెండ్కి ఇచ్చి ఫోటో తీసుకొని వెళ్ళాడు. అంటే ఆ ఫోటో కోసం అంటే మా మదర్తో నేను బాగున్నానని అక్కడ చూపెట్టుకోవటం. సో మా మదర్కి నాకు రిలేషన్ బాగుంది, మా మదర్ని నేను బాగా చూసుకుంటున్నాను అని మా మదర్ మీద ఎట్లా వాటేసుకొని ఫోటో తీసుకొని వెళ్ళాడు. ఈ మొత్తం చూస్తే కావాలని ఇంటెన్షనల్గా మిమ్మల్ని మోసం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడా, లేదా మధ్యలో వచ్చిన ఆలోచన? అంటే ఇంటెన్షనల్గా కంపెనీ పెట్టినప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ అయితే దానిలో ఇప్పుడు చూసుకుంటే తెలుస్తున్నాయి. కొన్ని అయితే ముందు నుంచి, అంటే ఎప్పుడైనా వీళ్ళు ఎదురు తిరిగి ఏమైనా ప్రాబ్లం వస్తే మనం ఏమైనా, అంటే మేము అగ్రిమెంట్లు కూడా చూసుకోలేదండి. వాడికి ఎలా చేశాడు, సొంత తమ్ముడే కదా, సంతకం పెట్టమన్నాడు, షేర్స్ కనపడుతున్నాయి, లీగల్గా లాయర్తో అటాచ్ చేసి ఉన్నది, ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి సంతకాలు పెట్టేసాం. మా హస్బెండ్ బిజీగా ఉంటారు, ఆయన మొత్తం ఇంకా అసలు వాడి ఇంట్లో మనిషిలా అంటాడు. ఇప్పుడు రేపు పొద్దున నా కొడుకు సంతకం పెట్టమంటే కూడా ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చాడు వీడు. అంటే అంత నమ్మాం మేము. సో వీడు ఆ రకంగానే మమ్మల్ని సంతకాలు పెట్టించుకోవటమే కానివ్వండి అలా పెట్టాను. తర్వాత అనిపించింది ఇవన్నీ ముందు నుంచి, అంటే రేపు పొద్దున ఎలానా క్రిమినల్ ప్లాన్లతో ఉన్నాడా ఏమో. తర్వాత 2011 నుంచి మొత్తానికి ఓపెన్ అప్ అయిపోయి బయటపడ్డాడు. ఇప్పుడు మీరంటే సరే సొంత తమ్ముడు కాబట్టి నమ్మారు, మరి మీ హస్బెండ్ ఎలా నమ్మారు? సొంత బావమర్దేనే? సొంత బావమర్ది. మా ఇంట్లో చిన్న వయసు నుంచి మా ఇంట్లో, అంటే ఇంటర్ దగ్గర నుంచి మా ఇంట్లో ఉన్నాడు కదా. సో అందుకని ఎట్లా అనిపించిందంటే వాడు మోసం చేయలే, చిన్న వయసు నుంచి చూసాం కదా అని ఒక ఇది ఉంటుంది కదండి, చాలా సంవత్సరాలు మాతోనే ఉన్నాడు, దాని మూలాన నమ్మటం జరిగింది. మీరు చిన్నతనం నుంచి పెరిగారు కదా, చిన్నప్పుడు అలాంటి వెళ్ళేవి అసలు ఇట మోసం చేయటాలు, కన్నింగ్ నేచర్ లేదా మీ తమ్ముడికి? లేదండి, అప్పట్లో తెలియదు కదండి, చిన్న వయసు కాబట్టి ఎవరు అట్లా గెస్ చేయలేదు. కానీ సో డబ్బులు వచ్చినాక, డబ్బులు రానంత వరకు, కొంచెం మిడిల్ క్లాస్ లైఫ్ ఉన్నంత వరకు చాలా ప్రేమగా ఉండేవాడు, చాలా ఎఫెక్షన్గా కనపడేవాడు. సో ఎప్పుడైతే డబ్బులు బాగా వచ్చి ఇదైన తర్వాత నుంచి చూపెట్టడం జరిగింది. వాడి లోపల ఉన్న ఇవన్నీ మా మీద ఎంత రకమైన ఇది కసి తీర్చుకోవాలన్నట్టు తీర్చుకున్నాడు. అంటే వాడికి ఏంటంటే ఇప్పుడు పిల్లల్లో నేనే సుపీరియర్గా ఉన్నాను. సో కజిన్స్లో తీసుకున్నా, ఎవరిలో తీసుకున్నా నేను సుపీరియర్, నేను నా మించి ఎవరు వెళ్ళకూడదు. అందుకనే కదండి మా వారిని కూడా ఒక సినిమా చేస్తానని చెప్పి, అంటే యూనివర్సల్. మీ హస్బెండ్ సినిమా డైరెక్టరా?
సినిమాలో చీఫ్ కో డైరెక్టర్ అండి మా ప్రభాకర్ గారని. ఆయన సినిమాకి ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇస్తామని సేమ్ మా ఏదైతే ఉందో మా కంపెనీ పేరు మీదనే, అంటే మేము అప్పటికి అందరం జాయింట్గా ఉన్నాం. ఒక 2 షెడ్యూల్ అయ్యింది. 3వ షెడ్యూల్ టైం తర్వాత పెళ్ళి అయ్యింది. పెళ్ళి అయిన తర్వాత నుంచి సినిమా ఆపేశాడు. మొదటి పెళ్ళి అయిన తర్వాత రెండో పెళ్ళి అయిన తర్వాత. సో అప్పటికే కదా మా కంపెనీ పెట్టాం. మా కంపెనీ డబ్బులే దానిలో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. సో సినిమా స్టార్ట్ చేయించేశాడు, ఆపించేయటం కూడా చేశాడు. సో మళ్ళీ దానికి ఫండ్స్ కూడా రానివ్వకుండా చేసేసాడు. అక్కడ నుంచి ఆపేశాడు. వాళ్ళ అత్త మామల ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా? వాళ్ళ మామ లేడండి, చనిపోయాడు. వాళ్ళ అత్త ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో కానీ మొత్తానికైతే వ్యవస్థల్ని ఏ రకంగానే ఎక్కడైనా మేనేజ్ చేయగలుగుతాడు. ఈ దేశం అనే కాదు. ఆ టెండెన్సీని మీరు ఒక సిస్టర్గా గమనించారు మీ తమ్ముళ్ళు ఎప్పుడన్నా ఇంతకు ముందు? ఒకసారి నేను గమనించడం కూడా జరిగిందండి. అది ఆన్ రికార్డ్ చెప్పచ్చో చెప్పకూడదా కానీ ఒకసారి బాబు గారి దగ్గరికి నేనే తీసుకెళ్ళా మా బ్రదర్ని. 2009 or 10 అయి ఉండొచ్చు. తీసుకెళ్తే బాబు గారితో మాట్లాడుతూ, ఆ రోజు బాబు గారి బర్త్డే, సో మాట్లాడుతూ న్యూజిలాండ్ నుంచి వచ్చాను నేను సార్, మీకోసం నేను పార్టీకి డొనేట్ చేయాలనుకుంటున్నాను, 1 lakh డొనేట్ చేస్తాను సార్ అని అన్నాడు. సరే నేను మా బ్రదర్ ఇద్దరం కలిసే వెళ్ళాం కదా. యాక్చువల్లీ ఆయన ఆ టైం అంటే వెళ్తా డబ్బులు ఏం పట్టుకెళ్ళాం కదా. సరే మళ్ళీ అపాయింట్మెంట్ 4 o'clock ఇచ్చారు ఈవినింగ్. పొద్దున 11కి అట్లా కలిసాం. సో ఈవినింగ్ ఇచ్చాడు. ఇస్తే 4 o'clock రమ్మన్నాడు. ఈయన నాతో ఏం చెప్పాడంటేనండి, నాకు ఈరోజే ఫ్లైట్, ఈవినింగ్ నేను 12ంటికి సింగపూర్ ఫ్లైట్ ఉంది, వెళ్ళిపోవాలి. లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్ట్లో ఉన్నట్టు నాకు తీసుకొచ్చివు, అవి ఇవి ఏదో విదేశాల్లో పట్టుకెళ్ళే లిస్ట్ ఉంటుంది కదా, అది ఇచ్చాడు. నేను కార్ ఇచ్చేసి డ్రైవర్ని ఇచ్చేసి నేను ఆటోలో తిరిగి వాడికి కావాల్సిన లిస్ట్ అంతా కొనుక్కొచ్చి పెట్టా. వీడు బాబు గారిని కలిసేసి వచ్చారు. మీరు లేకుండా? నేను లేకుండా కలిసేసి వచ్చాడు. కలిసి వచ్చి సరే వెళ్ళాలని చెప్పాడు. ప్యాక్ చేసి ఇచ్చి పంపించేశాను. బ్యాగ్ రెడీ చేసి ఇచ్చి పంపించేశాను. పంపించిన తర్వాత మళ్ళీ 12:30కి వచ్చి తలుపు కొడుతున్నాడు. అంటే లేదు వెళ్ళట్లేదు, ఫ్లైట్ ఏదో క్యాన్సిల్ అనో ఏదో చెప్పాడు. ఆడ తీరా ఫ్లైట్ క్యాన్సిల్ కాదు, ఏమీ కాదు, నన్ను బాబు గారి దగ్గరికి తీసుకెళ్లకుండా ఉండటం కోసం, డబ్బులు అది డొనేట్ చేసేటప్పుడు ఇవ్వకుండా ఉండటం కోసం. సో నాకెక్కడ పేరు వస్తుందో అనుకున్నాడా ఏమో అని నాకు అప్పుడు తర్వాత కొద్ది రోజులకి అది ఎప్పుడు నిజమేని కూడా నమ్మి 2-3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడండి. మళ్ళీ 2-3 రోజులు ఇంట్లో ఉన్నాడు. సో ఫస్ట్ అప్పుడే అనుమానం వచ్చిందా లైఫ్లో మీ తమ్ముడి మీద? టైం అప్పుడే నాకు అనుమానం వచ్చింది. 2-3 days తర్వాత వెళ్ళాడు. మళ్ళీ మా ఇంట్లోనే ఉంటాడు కదా. అసలు మనిషిని ఇప్పుడు చూస్తున్నారు, అసలు స్వరూపం ఇప్పుడు కనపడుతుంది లోపల మనిషిని. అంటే ఎక్కడ తనకి పేరు వస్తుందో బాబు గారి దగ్గరికి మళ్ళీ ఇంకొకసారి వెళ్తే, మనం డొనేట్ చేసేటప్పుడు ఉంటే ఎక్కడ తనకు పేరు వస్తుందో అని నన్ను డైవర్ట్ చేయటం. నేను నా కారు ఇచ్చేసి వీనికి, డ్రైవర్ని ఇచ్చేసి వీడిని నేను పంపించి నేను తిప్పలు పడి వాడికి ఏం కావాలో తీసుకొచ్చి నేను రెడీ చేస్తే తర్వాత వాడు రాత్రి 12 గంటలకు వచ్చి మళ్ళీ తలుపు కొట్టడం. యాక్చువల్లీ అయితే అండి ఒకవేళ తలుపు కొట్టాలన్నా కూడా అండి ఫ్లైట్ ఒకవేళ ఏదన్నా 11:50కి ఫ్లైట్ ఉంటుందండి. వాడు 12 గంటలకు వచ్చి తలుపు కొట్టాడు. అక్కడ వరకు వెళ్ళి వచ్చానని చెప్పడానికి ఎట్లా నమ్ముతామండి? సో ఆ తర్వాత నుంచి మొత్తం అనుమానం కాస్త ఇప్పుడు తేలిపోయింది, ఆ అనుమానం నిజమే అని. సో మరి దీని పరిష్కారం కావాలని కోరుకుందాం. బట్ దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఫోర్జరీ ఎలా చేశారో, వీటన్నిటిని కూడా మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనం చూపించడానికి ప్రయత్నం చేద్దాం అందరికీ. ఖచ్చితంగా ఇన్వాల్వ్ ఎవరు కావాలి? తెలుగుదేశం, మీరే తెలుగుదేశం పార్టీ లీడర్ కాబట్టి మీకు సంబంధించిన పార్టీ వాళ్ళే న్యాయం చేయాలి ఈ కేసులకు సంబంధించి ఏదన్నా ఉంటే. మరి మీ బ్రదర్ చాలా లైజనింగ్ ఆఫీసర్ అంటున్నారు కదా, లైజనింగ్ అన్ని వ్యవస్థలని లైజనింగ్ చేస్తారు అంటున్నారు కదా. మరి ఇప్పుడు కూడా కొత్తగా మళ్ళీ 2వ వచ్చారు కాబట్టి అధికారంలోకి, ఇప్పుడు కూడా అదే లైజనింగ్ పనిచేసిద్దా లేదా మీకు న్యాయం జరుగుతుంది అనేది చూద్దాం. మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఒక మహిళా లీడరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడరు, 15 సంవత్సరాల పైగా పనిచేస్తున్న లీడర్కి సంబంధించినటువంటి దీన గాథ. ఇది కుటుంబ వ్యవహారం కాదు, ఇది
ఇది వ్యవస్థలను మేనేజ్ చేసి మోసం చేస్తున్న వ్యవహారం అని చెప్పి ఆవిడ అంటున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ కేసుకి ఎండింగ్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఈ కుటుంబ వ్యవస్థకి, అలాగే అన్నదమ్ములు లేదంటే అక్క చెల్లెల మధ్య లేదా అక్క తమ్ముళ్ళ మధ్య ఉండేటువంటి రిలేషన్స్ ఇప్పుడు అసలు కంప్లీట్గా పోయాయి అని చెప్పి చెప్పడానికి ఈ కేసు ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.